రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం నుంచి 39వ వచనం వరకు కర్మేలు పర్వతం మీద భక్తుడైన ఏలియా చేసిన ఓ దివ్యమైన ప్రార్థన. నేనంటాను, ఈ ప్రార్థన ప్రతి క్రైస్తవుడు తన దైనందిన జీవితంలో ప్రతిదినం చేస్తూ ఆయన కృపలో సాగిపోవటం మేలని. ఏమని ప్రార్థన చేశాడు ఒకసారి ఆలోచించుదాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం నుంచి 39వ వచనం వరకు నాతో కలిసి. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనపరచుము. ఏ దినాన? ఈ దినమున కనపరచుము. 37. యెహోవా, స్వరమెత్తి నా ప్రార్థన ఆలకింపుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరింపుము. నెక్స్ట్ వర్స్ 38. అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బొగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాను. 39. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. యేసయ్యకు మహిమ కలుగును గాక. కర్మేలు పర్వతం మీద ఏలియా దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన. అయ్యా, నీవే నిజదేవుడు అని ఈ ప్రజలందరూ గుర్తించున్నట్లుగా ఒక రుజువు చూపించాయా. నేను నీ చేత ఏర్పరచబడిన దైవ సేవకుని అని ఈ ప్రజలు ఎరుగునట్లుగా ఒక చిన్న సూచన. రేపు కాదు, వచ్చే వారం కాదు, వచ్చే సంవత్సరం కాదు, ఈ దినమున ఒక సూచన కనపరచు. ఏ సూచన కనపరచమంటావయ్యా? ఎద్దును వధించి దాని మాంసం బలిపీఠం మీద పెట్టేనయ్యా, చుట్టూతా కందకం తవ్వేనయ్యా, 4 తొట్ల నీళ్లు దాని మీద నేను పోసాను. ఇప్పుడు నేను చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ఆకాశము నుండి అగ్ని దిగి దహన బలి పశువు మాంసాన్ని కాల్చివేయాలి, కట్టెలను బూడిది చేయాలి, చివరికి బుగ్గి కూడా మిగిలిపోకుండా, చివరికి చుట్టూతా నీళ్లున్నాయే, ఈ నీళ్లు కూడా రెప్పపాటు కాలంలో ఆవిరైపోవాలి. ఈ చిన్న సూచన ఒకటి నువ్వు చూయిస్తే ఈ ప్రజలందరూ నీవే నిజదేవుడని తెలుసుకుంటారయ్యా. రేపు చేస్తానంటే కాదయ్యా, నేను నీ సేవకుడని ప్రజలు ఎరుగునట్లుగా, యెహోవాయే నిజదేవుడని ఈ ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా ఈ దినం ఒక సూచన కనపరచయ్యా అని అంటాడు. ప్రార్థన చేసి ఆ ప్రార్థన ముగింపులో ఆకాశము నుండి అగ్ని బలిపీఠం మీదకి దిగొచ్చింది, దహన బలి ద్రవ్యాన్ని కాల్చివేసింది, చివరికి నీళ్లను కూడా ఆవిరి చేసింది. దేశంలో ప్రజలందరూ చూస్తూ ఉండగా అక్కడికక్కడే సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని దేశమంతా ఆ దేవుని ఎదుట సాగిలపడింది. దైవజనమా, ప్రతిదినం క్రైస్తవుడు ఇలాంటి ప్రార్థన చేస్తే ఎంత బాగుండో కదా. దేవా, నా జీవితంలో జరిగే కార్యాలు నీవు నిజదేవుడని తెలుసుకున్నట్లుగా ఒక వేడుకగా, సూచనగా నన్ను నిలవబెట్టాయా. నేను నిన్ను నమ్ముకొని నీ సన్నిధిలో భయభక్తులు కలిగి బ్రతుకుతున్న బిడ్డనని అన్య ప్రజలు ఎరుగునట్లుగా నేను బ్రతుకుతున్న చోట ఒక సూచన
నాలో కనపరచయ్యా అని ప్రతి దినం దేవుని బిడ్డలు ఈ ప్రార్థన చేయాలి. దైవజనమా, సామెత ఒకటి ఉంది, ఇల్లు చూడు ఇల్లాలు చూడని. ఇల్లాలు ఎలాంటిదో చెప్పాలంటే ఇల్లు చూస్తే ఇట్టే చెప్పొచ్చట. ఇంకో సామెత కూడా ఉంది, భర్త ఎంత గొప్ప ధనవంతుడు తెలుసుకోవాలంటే భార్య ఒంటి మీద ఆభరణాలను బట్టి భర్త స్టేటస్ని అంచనా వేయొచ్చంట. ఈ సామెతలన్నీ మీకు తెలియని ఏం కాదు కదా. ఇల్లు చూస్తే ఇల్లాలు ఎట్టాడిదో చెప్పగలుగుతామట, ఇల్లాలు ఒంటి మీద ఉన్న ఆభరణాలు చూస్తే భర్త ఎలాంటోడో చెప్పగలుగుతారట. వాళ్ళన్న మాట. నేనంట, లోకంలో ఉన్న అన్ని ప్రజలు నిన్ను చూసినప్పుడు నీ దేవుడు ఎట్టివాడు ఆ ప్రజలు తెలుసుకోవాలి. నీ యవ్వన బిడ్డలను చూసినప్పుడు, నీ కుటుంబ పరిస్థితులు చూసినప్పుడు, నిన్ను గమనిస్తున్న అన్య ప్రజలు వారు మాట్లాడాల్సిన మాట ఏంటో తెలుసా? వీరు ఆరాధించే దేవుడే జీవము గలవాడు. ఎస్, నిజముగా వీళ్ళు భక్తి కలిగిన ప్రజలు గనుక ఈ సూచక్రియలు మహత్కార్యాలు వీళ్ళ జీవితాల్లో జరుగుతున్నాయని ప్రజలు ఎరిగేటట్లుగా. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ప్రతిరోజు ఈ మాట అడగండి. ప్రజల మధ్యలో నన్ను ఒక సూచనగా నిలవబెట్టవా యేసయ్యా? నా పిల్లలను ఒక సూచనగా నిలవబెట్టవా యేసయ్యా? నా జీవితంలో జరిగే కార్యాల ద్వారా నీవే నిజదేవుడని ప్రజలు తెలుసుకోవాలి. నేను జీవము కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నానని అన్య ప్రజలు ఎరుగునట్లుగా ఒక సూచనగా నిలవబెట్టు. భార్యాభర్తల మధ్య గొడవ అయింది, క్రైస్తవులే. పోలీసు నా వైపు చూడాలి. భార్యాభర్తల మధ్య గొడవ అయింది. గొడవైన దాన్ని బట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తే దేవునికి మహిమ కలిగిద్దా కలగదా? ఎవరో మనిషి కలిగిద్దా? నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? అయ్యా, నువ్వు సమాధానకర్తవని ప్రతిరోజు మేము చాటి చెప్తున్నాం కదా. మా భార్యాభర్తల మధ్యలో గొడవ వచ్చిందని మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే నీకే మహిమ? మా ఇంటిలో అడుగుపెట్టి మా కుటుంబంలో నువ్వు పాదం మోపి అసమాధానాన్ని సద్దనిగింపచేసి మేము సమాధానంగా బ్రతికేటట్లుగా కృప చూపించయ్యా. మేము సమాధానంగా బ్రతకటం అన్ని ప్రజలు చూసి వీరి దేవుడే నిజదేవుడని తెలుసుకుంటారయ్యా. అది ఒక సూచన. ఎవరు తక్కువ వడ్డీకి ఇస్తారా, ఎవరు తక్కువ రేటుకు అప్పిస్తారని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అప్పడిగే పరిస్థితి ఒకవేళ నీదైతే ఏలియా చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన చేయి. నీ రక్తంతో కడగబడిన నేను, నిజదేవుణ్ణి ఆరాధించే నేను, దైవము కాని వాటిని ఆరాధించే వ్యక్తి దగ్గరికి వెళ్ళి 10 లక్షల రూపాయలు అప్పి 5,000 రూపాయలు వడ్డీ, 2 రూపాయలు వడ్డీకి అని అంటే వాడు అంటాడు, మీ దేవుడు అప్పిచ్చేవాడిగా చేస్తానన్నాడు కానీ అప్పు చేయు అన్నాడు కదా. మీ దేవుని వాగ్దానం ఏమైపోయింది అంటే మీ దేవుడు ఓరక చెప్తాడు కానీ మీ జీవితంలో జరగవన్నట్లు అని అన్ని ప్రజలు అనుకుంటారు కదయ్యా. ఒక సూచన కనపరచు. ఎలా సూచన కనపరచాలి? నా చేతులు చాచే చేతులుగా కాదయ్యా, ఇచ్చే చేతులుగా నా చేతులు ఉండున్నట్లుగా నన్ను ఒక సూచనగా నిలవబెట్టాయని. ఆర్థిక ఇబ్బందుల మధ్యలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నప్పుడు, కష్టాధ్యతమంతా వడ్డీలకు, కష్టాధ్యతమంతా వడ్డీ వ్యాపారస్తులు దోచుకుంటూ సిలి సంచిలో వేసుకున్నట్లుగా నీ కష్టాధ్యతం అయితే, ఎక్కడికి వెళ్ళినా చాచే పరిస్థితి నిన్ను ఆవరిస్తూ ఉంటే సూచన ఒకటి కనపరిచయ్యా. ఈ చేతులు చాచే చేతులు కాదు, ఇచ్చే చేతులుగా నా చేతులను బలపరచని ప్రతిదినం ఈ ప్రార్థన నువ్వు చేస్తే ఏదో ఒక రోజు నీ ప్రార్థన అంగీకరించి ఆకాశము నుంచి దేవుడు జవాబు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఆకాశపు వాకిళ్ళు విప్పి తన మహత్కార్యాన్ని నీ ఇంటిలో కొమ్మరించి ప్రజల మధ్యలో ఒక సూచనగా దేవుడు నిలవబెట్టునుగాక. దేవుడు మనకు చక్కటి పిల్లల్ని ఇచ్చాడు కదా. వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు చూసినప్పుడు అది నీట్ ఎగ్జామా, జేఈ మెయిన్సా, 10th క్లాసా, క్వార్టర్లీయా, హాఫర్లీయా, ఎక్కడైనా తక్కువ మార్కులు క్లాస్లో ఏ 10th ర్యాంకో ఏ 12th ర్యాంకో వస్తే ఒక సూచన కనపరిచాయా. ఏం వాగ్దానం చేసావు? నీవెక్కడున్న తలగానే ఉంటావు, తోకగా ఉండవు అని వాగ్దానం చేసావు కదా. నీ మహిమ కొరకు,
నిన్ను ఆరాధించే నీ ప్రజలను నీవు తలగా నిలవబెట్టే దేవుడని ప్రజలు ఎరుగునట్లుగా నా పిల్లల్ని క్లాసులో టాపర్లుగా నిలవబెట్టయ్యా. నా వ్యాపారాన్ని తలమానికగా చేయయ్యా. నేను కానీ, నా పిల్లలు కానీ, నా వ్యాపారం కానీ, నా ఆత్మీయ స్థితిగతులు కానీ, నా గుణగణాలు కానీ తోకగా ఉండకూడదు. నేను తోకగా ఉంటే అన్ని ప్రజలు చూస్తారు కదయ్యా. మీ దేవుడు తలగా ఉంచుతాడు అన్నారు, మీ పరిస్థితులు ఏంటి, ఎలా అయిపోయాయని ఎగతాళిగా మాట్లాడతారయ్యా. నీవు నిజదేవుడని ప్రజలు ఎరుగునట్లుగా, నేను నిజదేవుడిని ఆరాధించే భక్తునని ఆ ప్రజలు ఎరుగునట్లుగా ఒక్క సూచన నా పిల్లల జీవితాల్లో కనపరచువా, ఒక్క సూచన నా ఇంటిలో కనపరచువని నువ్వు దేవుణ్ణి అడగాలే కానీ, ఆయన పాద సన్నిధిలో మోకరించాలి కానీ. దైవజనమా, ప్రార్థనను గూర్చి ఒక భక్తుడు అంటాడు, ప్రపంచమంతటిని దేవుడు కదిలిస్తే ఆ దేవుణ్ణి కదిలించగలిగిన శక్తి నీ మోకాళ్ళ ప్రార్థనలో దాగుంది. ప్రపంచాన్ని కదిలించేది దేవుడు, సూర్య చంద్ర నక్షత్రాదులను కదిలించేది దేవుడు, మీది ఆకాశాన్ని కింద భూమిని సమస్తాన్ని శాసించి వాటన్నిటిని కదిలించేది దేవుడైతే ఆ దేవుణ్ణే కదిలించగలిగిన శక్తి నీ మోకాళ్ళ ప్రార్థనలో దాగుంది అన్న సంగతి నువ్వు ఎరిగి సూచన కనపరచయ్యా. నీ మోకాళ్ళుని నువ్వు ప్రార్థన చేయాలే కానీ ఈ దేవుడు ఎవరో తెలుసా? నీవు అడిగింది ఆకాశమంత ఎత్తైనదైనా, ఊర్ధ్వలోకమంత లోతైనదైనా ఎట్టి చిత్రాలైనా జరిగించటానికి నీ దేవుడు శక్తి కలిగిన వాడు. నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేస్తే. ప్రతిరోజు ఈ కూటానికి వచ్చారు కదా, ఈ వాక్యం చెప్పమని కొన్ని నెలల బట్టి నా హృదయాన్ని ప్రభు రేపుతున్నాడు. ప్రతిరోజు అడుగు, నా పిల్లలు ఒక సూచనగా ఉండాలి, నా ఆర్థిక స్థితిగతులు ఒక సూచనగా ఉండాలి, నా ఆత్మీయ స్థితి ఒక సూచనగా ఉండాలి, మా భార్యాభర్తల మధ్యలో బంధం బాంధవ్యం, మా పిల్లల మధ్యలో మా కుటుంబ పరిస్థితులు ఒక సూచనగా నిలవబడాలని ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఆశగున్న ప్రాణాలు తృప్తిపరిచేవాడు నిన్ను నీ పిల్లలను ఒక సూచనగా దేవుడు నిలవబెట్టునుగాక. అయితే ఈయన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడటానికి, ఆ ప్రార్థన అంగీకరించబడటానికి కారణం ఏంటంటే దానికి ముందు ఏలియా కొన్ని కార్యాలు చేశాడు. నా మాట, ఆ కార్యాలు ఈ రాత్రి నేను చేయగలిగితే, ఈ రాత్రి నీవు చేయగలిగితే, నీవు అడిగింది ఆకాశమంత ఎత్తైనదైనా ఊర్ధ్వలోకమంత లోతైనదైనా జరిగించడానికి దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఏం చేశాడు ఏలియా? రండి వాక్యాన్ని ధ్యానించుదాం. రాజుల మొదటి గ్రంథం, బహుదివ్యమైన మాటలు చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతాను. ఒక్కసారి నాతో కలిసి ఆ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం నాతో కలిసి చెప్తారా? అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరికీ చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి ఆ బలిపీఠాన్ని కట్టినట్లుగా తర్వాత వచనాల్లో రాయబడి ఉంది. ఒకసారి నా వైపు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వ్రాయించిన మాట ఏంటంటే, క్రింద పడద్రోయబడి ఉన్న బలిపీఠాన్ని తిరిగి కట్టాడట. పడిపోయిన బలిపీఠం అని లేదు. ఆ మాట వినండి. పడిపోయిన బలిపీఠం అని లేదు, పడద్రోయబడిన బలిపీఠం. పడద్రోయబడిన, అక్కడ ఏ పదం వాడతాడో తెలుసా? పడద్రోయబడిన యెహోవా బలిపీఠాన్ని కట్టాడు అని రాసి ఉంటుంది. ఒకప్పుడు ఆ బలిపీఠం మీద దహన బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. యాజకులు నిరంతరం అక్కడ పనిచేస్తూ ఉండేవాళ్ళు. బలిపశువు యొక్క మాంసాన్ని అక్కడ పెట్టి కట్టెలు పేర్చి అగ్నితో వెలిగించి నిరంతరము ఆ బలిపీఠం మీద అర్పణలు అర్పిస్తూ ఉండేవాళ్ళు.
అలాంటి అద్భుతమైన బలిపీఠాన్ని ఎవడో పడద్రోసాడు. ఇక ఇది పడద్రోయబడింది కదా, ఈ పడద్రోయబడిందాన్ని ఎవడు బాగు చేస్తాడు, దీన్ని బ్రతికించేలే అని ఏలియా చేతులు ముడుచుకోకుండా పడద్రోయబడిన ఈ బలిపీఠాన్ని మరలా తిరిగి నేను కట్టాలని పడద్రోయబడిన బలిపీఠాన్ని తిరిగి కట్టడానికి పూనుకొని ఆ బలిపీఠాన్ని కట్టాడు. ఒకప్పుడు బలులర్పించబడిన స్థలం పడద్రోయబడింది. ఆ బలిపీఠాన్ని ఎవరు పడద్రోసారా అంటే యెజబెలు పడద్రోసింది. ఈరోజు క్రైస్తవ సంఘాలలో కూడా అనేక మంది దేవుని బిడ్డల జీవితాల్లో కొంతమంది సాక్ష్యాలు వింటూ ఉంటే, అయ్యా ఒకప్పుడు మేము ఎంత ప్రార్థన చేసేవాళ్ళమోనయ్యా, ఆదివారపు ఆరాధనకి ఎంత చక్కగా పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళమోనయ్యా, మేము మా పిల్లలు కుటుంబ సమేతంగా ఆరాధనకి వెళ్ళి ప్రభువుని ఆరాధించేవాళ్ళమయ్యా, అరుణోదయం ప్రార్థన చేయని రోజు ఒక్కటి కూడా ఆ రోజుల్లో ఉండేది కాదయ్యా, వాక్యం చదవని రోజు ఒక్కటి కూడా మా జీవితంలో ఉండేది కాదయ్యా, కుటుంబ ప్రార్థన చేసుకోకుండా రాత్రి భోజనం చేసిన సమయాలు కానీ, కుటుంబ ప్రార్థన చేసుకోకుండా పడకల మీదకి వెళ్ళిన దినాలు కానీ మా బ్రతుకులో ఉండేవి కాదయ్యా. ఒకప్పుడు అంత భక్తిగా బ్రతికిన మా జీవితంలో ఈరోజు ప్రార్థనే లేకుండా పోయిందయ్యా, అరుణోదయపు ఆరాధనే లేకుండా పోయిందయ్యా. వాక్యం చదివి ఎంతకాలం అవుతుందో, ఉపవాసం అండి ఎంతకాలం అవుతుందో, కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగి ఎంతకాలం అవుతుందో, ఏమైపోయిందమ్మా? టీవీ సీరియళ్ళన్నీ యెజబెలు ప్రార్థన బలిపీఠాన్ని పడగొట్టిందయ్యా. సెల్ ఫోన్ అనే యెజబెలు బలిపీఠాలను పడద్రోసిందయ్యా. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేని స్థితి మా ఆత్మీయ బలిపీఠాన్ని పడగొట్టిందయ్యా. ఈ రాత్రి తమ్ముడు, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ ఆత్మీయ బలిపీఠం ఎలా ఉంది ఒకసారి ఆలోచించు. సెల్ ఫోన్ నీ ఆత్మీయ బలిపీఠాన్ని పడద్రోసిందా? అక్రమ సంబంధాలు నీ ఆత్మీయ బలిపీఠాన్ని పడద్రోసాయా? బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, అశ్లీలమైన భూతబొమ్మలు నీ ఆత్మీయ బలిపీఠాన్ని పడద్రోసాయా? ఇక్కడ ఒక విచిత్రమైన మాట, అది పడద్రోయబడిన బలిపీఠం కదా. అక్కడ ఏమని రాసి ఉంటుందో 30వ వచనం చూడండి, నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. ఇక్కడ నుంచి పెద్దగా చెప్పండి. అతడు క్రింద పడి ఉన్న ఆ మాట చదవాలి. క్రింద పడి ఉన్న బలిపీఠమును బాగు చేసి అని రాసుందా? క్రింద పడి ఉన్న యెహోవా బలిపీఠం అని రాసుందా? ఒకసారి చెప్పాలి. అది క్రింద పడద్రోయబడిన బలిపీఠమే, క్రింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠము అంటాడు. అంటే అది క్రింద పడద్రోయబడినదైనా యెహోవాకు చెందిందే. నువ్వు పాపంలో పడిపోయినా, అపవిత్రతలో పడిపోయినా, చెడులో పడిపోయినా, నా దేవుడు అంటాడు, నువ్వు నా బిడ్డవేరా, నువ్వు నా సొత్తురా, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను, నన్ను కాదని నువ్వు నాకు దూరం అయిపోయావేమో, ఈ భక్తి నేను చేయలేనయ్యా, ఈ ప్రార్థన నేను చేయలేనయ్యా, ఇంత నిక్కచ్చిగా నేను బ్రతకలేనయ్యా అని కొన్ని ప్రలోభాలకు లోనై క్రీస్తుని విడిచిపెట్టి ఒకవేళ నువ్వు దూరంగా వెళ్తుంటే, డై నాకు దూరం అయిపోయావు కదా, నన్ను కాదన్నావు కదా, నీవు నన్ను కాదన్నావు కాబట్టి నేను కూడా నిన్ను కాదంటాను అనే దేవుడు కాదు. నీవు నాకు దూరమైనా నా బిడ్డవేరా, నా కుమార్తెవే, నువ్వు నా వాడివి. పడిపోయిన బలిపీఠం అని దేవుడు ఆపకుండా యెహోవా బలిపీఠం అంటున్నాడు. అవును, బోధించే నేను, వాక్యం వింటున్న మనం ఎప్పటికైనా ఎన్నటికైనా దేవుని సొత్తు అయి ఉన్నాము. ఆమేన్. ఇప్పుడు క్రింద పడిపోయిన బలిపీఠాన్ని ఏలియా ఏం చేయటం ప్రారంభించాడు? తిరిగి కట్టడం ప్రారంభించాడు. ఇర్మియా ప్రవక్త ఒక చక్కటి మాట అంటాడు చూడండి, 8వ అధ్యాయం
4వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. నాతో కలిసి చెప్పండి. మరియు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము, మనుష్యులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన వారు తరువాత మనుషులు తిరిగి రారా? చూడండి ఆ మాటలు. దేవుడు అంటాడు, మనుషుడు పడి తిరిగి లేవకుందురా? దారిని నడుచుకుంటూ వెళ్తున్నాం, ఎదురు దెబ్బ తగిలింది, కింద పడిపోయాం. పడిపోయిన మనం అట్లాగే పడి ఉంటామా? పడిన స్థలంలో నుంచి లేవటానికి ప్రయత్నం చేస్తామా? మాట్లాడాలి. పడిపోయావు నిజమే, ఎదురు దెబ్బ తగిలి నేల మీద పడిపోయావు నిజమే. పడిపోయిన మనం బలమంతటిని కూడగట్టుకొని తిరిగి లేవటానికి ప్రయత్నం చేస్తాం కదా. మానవ రీతిగా దేవుడు అంటాడు, పడిన నీ ఆత్మీయ స్థితిని ఈ రాత్రి వాక్యం వింటుండగా తిరిగి కట్టుకోవటానికి నువ్వు చిన్న ప్రయత్నం చేసి ఒక్కడుగు నువ్వు ముందుకేస్తే 99 అడుగులు నీ కొరకు దేవుడు ముందేయటం ప్రారంభిస్తాడు. ప్రభా, నేను లేస్తానయ్యా, ఈ అపవిత్రతలో నుంచి లేస్తానయ్యా, ఈ చెడులో నుంచి నేను లేస్తానయ్యా, ఈ త్రాగుడు వ్యసనంలో నుంచి నేను లేస్తానయ్యా, నీ కాయాస్కరమైన జీవితంలో నుండి ఈ రాత్రి నేను లేస్తానయ్యా అని బలమంతటిని కూడగట్టుకొని తీర్మానం చేసుకొని లేవటానికి నువ్వు చిన్న ప్రయత్నం చేస్తే ఈ దేవునికి పెట్టబడిన పేరేంటో తెలుసా? యెహోవా పడిన వారందరినీ ఉద్ధరించు దేవుడై ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చేద్దాం. 145వ కీర్తనలో కీర్తనకర్త అంటాడు, చూడండి ఆ మాట. 145వ కీర్తన 14వ చరణం. నాతో కలిసి చెప్పండి. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. ఈ రాత్రి ఈ సభకు వచ్చిన బిడ్డ, ఎక్కడైనా పడిపోయావా? ఎక్కడైనా కృంగిపోయావా? వద్దయ్యా, ఈ పాపస్థితి నుంచి నేను లేస్తానయ్యా, ఈ నీతి లేని జీవితం నుంచి నేను లేస్తానయ్యా అని ఒక చిన్న తీర్మానం చేసుకొని ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టినట్లుగా పడిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని ఈ రాత్రి నువ్వు తిరిగి కట్టుకోవటం ప్రారంభిస్తే నిన్ను ఉద్ధరించే రాత్రిగా ఈ రాత్రి దేవుడు చేయబోతున్నాడు. నిన్ను లేవనెత్తే రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. ఒకవేళ ఇంతకాలం నువ్వు పడిన స్థితిని చూసి 10 మంది ఎగతాళి చేస్తున్నారా? అబ్బో, ఒకప్పుడు తెగ ఎగిరాడు, దేవుడు 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 అని తెగ ఎగిరాడు, చర్చి అని తెగ ఎగిరాడు. కొంతమంది ఏమంటారు తెలుసా? నేను అప్పుడే అనుకున్నా ఈడు పడిపోతాడని. మనోడు ప్రవక్త, మరి ఏం చెప్దాం? ఎట్లాంటి ప్రవచనాలే చెప్తూ ఉంటారు కొంతమంది. ఆత్మీయంగా ఎదిగే వాళ్ళని చూసి దేవుని కొరకు బ్రతకాలి, సేవకులకు దగ్గర కావాలి, సేవకు ఏదో చేయాలని ఆరాట పడుతూ ఉంటారు కొత్తగా వచ్చిన వాళ్ళు. చర్చిలో కొంతమంది ఉంటారు పాత విశ్వాసులు. అదే బెతస్దా కోనేటి దగ్గర ఒక సీనియర్ మోస్తున్నాడు, 38 సంవత్సరాలు సీనియర్. ఎట్లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఈడు పడిపోతాడని అప్పుడే అనుకున్నా, కొత్తలో వచ్చినప్పుడు మేము కూడా అట్టాగే ఎగిరేమిలే. పడిన వాడిని 10 మంది చూసి పక్కపక్క నవ్వితే, నా దేవుడు పడినవాడిని చూసి పక్కపక్క నవ్వేవాడు కాదు. ఆ పడినవాడు పశ్చాత్తాపడితే ఉద్ధరించాలని ఆశపడే దేవుడు, లేవనెత్తాలని ఆశపడే దేవుడు. ఈ రాత్రి సంఘమా, ఎందుకో ఈ వర్తమానం చెప్పమని కొన్ని నెలల బట్టి దేవుడు రేపాడు. ఈ రాత్రి మీలో ఎవరైనా ప్రార్థన బలిపీఠం పడిపోయిందా? పరిశుద్ధ బలిపీఠం పడిపోయిందా? ఆధ్యాత్మికంగా ఏ విషయంలోనైనా పడిపోయిన స్థితిలో ఉంటే ఈ వాక్యం వింటుండగా పడిపోయిన బలిపీఠాన్ని యెహోవా ఏలియా తిరిగి కట్టి బాగు చేసినట్లుగా పడిపోయిన నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటానయ్యని ఓ చిన్న ప్రయత్నం ప్రారంభించు. ఈ రాత్రే నీ బలిపీఠం మీదకి పరలోకం నుండి అగ్ని దిగివచ్చును గాక. ఈ దినమే ఒక సూచన దేవుడు కనపరుచును గాక. తర్వాత ఏం చేశాడు తెలుసా? ఆ బలిపీఠం చుట్టూత ఒకసారి చూడండి. ఆ బలిపీఠం చుట్టూత కందకాన్ని త్రవ్వాడు. 2 మానికల, సరే చదివితే బాగుంటుంది, చూడండి ఆ మాట. 32వ వచనం.
నాతో కలిసి చెప్పండి. ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించెను. ఒకసారి చూడండి, బలిపీఠం చుట్టూతో ఏం త్రవ్వించాడు? నంబర్ 1 కట్టుకో, నంబర్ 2 కందకాన్ని త్రవ్వించుకో. బలిపీఠం చుట్టూతో కందకాన్ని త్రవ్వించాడు, 2 మానికల గింజలు పట్టే అంతగా. ఎందుకు కందకాన్ని త్రవ్వించాడు? ఆ తర్వాత వచనాల్లో చూస్తాం. ఆ దహన బలి పశువు యొక్క మాంసం మీద 4 తొట్ల నీళ్లు కుమ్మరిస్తే ఆ నీళ్లు పొర్లి 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 ఆ కందకం చుట్టూత నీళ్లు నిలిచినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఒక విచిత్రమైన మాట, నీళ్లు వాస్తవంగా ఒక చోట నిలవవు, ప్రవహిస్తూ అటు ఇటు చెదిరిపోతాయి. కానీ కాలువలో త్రవ్వబడిన చోట, కందకం ఏర్పాటు చేయబడిన చోట నీళ్లు అలా నిలిచుంటాయి. నీళ్లు దేని గుర్తు తెలుసా? చంచలమైన మనస్తత్వానికి గుర్తు. రూబేను, నువ్వు జ్యేష్ఠుడివే, కానీ నీళ్ల వలె నువ్వు చంచలుడువు గనుక నీ ఘనతను, నీ గౌరవాన్ని నువ్వు కోల్పోయావు. నీళ్లు ఆధ్యాత్మికంగా చంచలమైన మనస్సుకు, ద్విమనస్సుకు గుర్తు. దేవుడు అంటాడు, నేను మీ జీవితంలో ఒక సూచన, ఒక మహత్కార్యం చేయునట్లుగా నీళ్ల వల్లే చంచలత్వం కలిగిన మీ ఆత్మీయ జీవితం కందకములో నీళ్లు నిలిచి ఉన్నట్లుగా స్థిరమైన మనస్సుతో నా సన్నిధిలో మీరు బ్రతకటం ప్రారంభిస్తే నేడు ఒక సూచన మీ జీవితంలో నేను కనపరచబోతూ ఉన్నాను. చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్దాం. ఒక మాట అంటే, ఏలియా కాలంలో ఇశ్రాయేలీలు చంచలమైన మనసుతో ఉన్నారా? అవును. కర్మేలు పర్వతం మీద ఏలియా ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేలీలారా, ఎంతకాలం 2 తలంపుల మధ్య ఉంటారు? ఎంతకాలం 2 మనస్సుల మధ్య కొట్టుమిట్టాడుతుంటారు? అటు లోకమని ఒక అడుగు, ఇటు దేవుడని ఇంకొక అడుగు, అటు ఆదివారపు ఆరాధన అని ఒక అడుగు, ఇటు సినిమాలని ఇంకొక అడుగు, ఇటు దేవుడని ఒక అడుగు, అటు ముహూర్తాలని ఇంకొక అడుగు. ఎంతకాలం 2 తలంపుల మధ్య మీరు ఉంటారు? ఒక తలంపుకు మీరు రారా? ఒక ఆలోచనకు మీరు రారా అని దైవజనుడైన ఏలియా కర్మేలు పర్వతం మీద పిలిపిస్తే విచిత్రం ఏంటో తెలుసా? యావత్ ఇశ్రాయేలు ప్రజలు మౌనమైపోయారట. ఏక మనసుకు వస్తామయ్యా అని అనకుండా, ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్య ఉంటారు అని అంటే దేశ ప్రజలు మౌనం అయిపోయారట. బిడ్లారా, నాకు ఇక్కడ ఆశ్చర్యాన్ని కలుగు చేసే మాట ఏంటంటే, పాత నిబంధనలో రాయబడిన ఈ భక్తుడు ఏలియా, నేను మిమ్మల్ని అడుగుతాను, ఓ సాధారణమైన సేవకుడా, బలమైన సేవకుడా ఏలియా? సాధారణమైన సేవకుడా, బలమైన సేవకుడా? నా భాషలో చెప్పాలంటే ఫైర్ బ్రాండ్, మండే ప్రవక్త, తాను మండుతూ ప్రజలను మండించాలని ఆరాటపడే రోషం కలిగిన ప్రవక్త. నేను అంటాను సార్, ఇలాంటి రోషం కలిగిన ప్రవక్త ఉన్న దినాల్లో ప్రజలు ఆధ్యాత్మికంగా శిఖరాల మీదకి వెళ్ళాలి. శిఖరాల మీదకి వెళ్ళకపోగా ఆత్మీయ భ్రష్టత్వానికి వెళ్ళారు. దేవుడు నాకు ఇచ్చిన ప్రకటన ఏంటో తెలుసా? నీ వెళ్ళే చర్చి ఎంత గొప్పదైనా, నీకు వాక్యం బోధించే దైవ సేవకుడు ఎంత గొప్పోడైనా, దేవుని కొరకు బ్రతకాలని కసి, మంట, ఆకలి నీలో లేకపోతే చంచలమైన మనస్సు కలిగిన దానిగా బ్రతుకుతూ ఉంటాం. దైవజనుడు గొప్పోడై ఉండొచ్చు, ఏలియానే రోషం కలిగిన వాడే, ప్రపంచాన్ని తలకిందులు చేసిన వాడే, చావైనా బ్రతుకైనా నేను దేవునికి సాక్షిగా బ్రతుకుతానని కర్మేలు పర్వతం మీద 840 మంది బయలు ప్రవక్తలుంటే తెగించి, ప్రాణానికి తెగించి దేవుని పక్షాన నిలవబడ్డాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎంత గొప్ప ప్రవక్త ఉన్నప్పుడు దేశం భక్తిలో శిఖరాలలో విహరించాలి. మరెందుకు భ్రష్టత్వానికి వచ్చింది? చెల్లి, తమ్ముడు, మిమ్మల్ని కృంగదీయాలని కాదు, ఆలోచింప చేయాలని చెప్తాను. అమ్మో, ఇమాన్యుయల్ మినిస్ట్రీసా బాబోయ్, జెర్మియా పాస్టర్ గారా బాబోయ్,
అమ్మో ఇక జార్జన్ సంగతి అయితే చెప్పేది లేదు. ఈ కాలపు ఏలియా ఆయన బాబోయ్ మామూలు ఆయన కాదు, ఫైర్ బ్రాండ్. వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అనేది కాదు, కానీ దేవుని కొరకు బ్రతకాలనే మంట వ్యక్తిగతంగా నీలో లేకపోతే దేవుని కొరకు నువ్వు బ్రతకలేవు. నేనంట యోసేపు పరిశుద్ధతలో శిఖరం మీదకి వెళ్ళిన వాడు కదా. తెలిసిన వాళ్ళు నాకు సమాధానం చెప్పండి. యోసేపు పరిశుద్ధతలో శిఖరం మీదకి వెళ్ళాడు కదా. మరలా అడుగుతున్నాను, యోసేపు పరిశుద్ధతలో శిఖరం మీదకి వెళ్ళాడు కదా. యోసేపు పాస్టర్ గారు ఎవరో తెలిసిన వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్తే ₹1 కోటి గిఫ్ట్ ఇస్తా. బంపర్ ఆఫర్. ఇక మీరు డ్యూటీకి వెళ్ళాల్సిన పనే లేదు. పోతీఫరు భార్య మీదపడి నాతో పాపం చేతుకొని రాని పిలిస్తే పారిపోయాడే. ఓ పెద్ద భక్తుడు అంటాడు, లోకంలో పరిశుద్ధులు ఉంటారు, 2 రకాల పరిశుద్ధులు. 99% అవకాశం రాని పరిశుద్ధులు ఉన్నారంట. దాని వివరాలు నేను చెప్పలేను. యోసేపు ఎవరో తెలుసా? అవకాశం వచ్చిన, పాపం చేయటానికి అనుకూలత వచ్చిన పారిపోయాడు. అగైన్ ఇంకోసారి యోసేపు భక్తిలో ఇంత శిఖరం మీద విహరించాడు కదా. యోసేపు పాస్టర్ గారి పేరు మీలో ఎవరికైనా తెలిస్తే చెయ్యెత్తండి. ఉన్న పాటున ₹1 కోటి చెక్ బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా మా భాస్కర్ అన్న అడుగుతా, కావాలంటే ఆ పక్కన జాన్ అన్న ఉన్నాడు, వాళ్ళని అడుగుతా. నా వైపు చూసి చెప్పాలి. ఎవరికైనా తెలిస్తే చెప్పండి, చేతులు ఎత్తండి. ఎవరికైనా తెలుసా? సరే నన్ను అడగండి. మాకు తెలియదు అయ్యగారు, మీకు తెలిసేమో చెప్పండి అని అడగండి. నాకు కూడా తెలియదు. అది తెలియటం కాదు, ఆయనకి ఎవరు లేరు పాస్టరో. కానీ దేవుని కొరకు బ్రతకాలనే కసి మంట మాత్రం గుండెల్లో ఉంది. ఇంకొక మాట చెప్తాను, దేవుని కొరకు బ్రతకాలనే కసి నీ గుండెల్లో ఉంటే ఏ వయసులోనైనా దేవుని కొరకు నువ్వు భక్తిగా బ్రతకగలవు. చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు. యవ్వన బిడ్డలు సహజంగా ఏమనుకుంటారంటే, యవ్వనస్తుని కదండి, బైబిల్లో కూడా ప్రవక్త రాశాడు కదా, యవ్వనస్తులు తప్పక ఇది బాగా చెప్తారు, మీకు సపోర్ట్ చేసుకునేది. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారని బైబిల్లో రాసి ఉంది కదండి. యవనస్తులం కదండి, కాస్త ముసలోళం అయిన తర్వాత, వెంట్రుకలు తెల్లబడిన తర్వాత, పళ్ళు రాలిపోయిన తర్వాత, గ్లామరో గ్రామరో 2 కాస్త తగ్గిపోయిన తర్వాత ఆటోమేటిక్గా భక్తిగా బ్రతుకుతామండి అని యవనస్తుడు అనుకుంటాడు. ఇది నిజం కాదు. వయసుతో పాటు నీకు భక్తి రాదు సుమి. భక్తిగా బ్రతకాలనే మంట నీ గుండెల్లో ఉండాలే కానీ ఏ వయసులోనైనా నువ్వు దేవుని కొరకు బ్రతకగలుగుతావు. ఏ వయసులోనైనా దేవుని కొరకు నువ్వు నిలవబడగలుగుతావు. వయసుతో పాటు భక్తి వస్తుంది అనేది నిజమైతే, చిన్నతనం నుంచి నడి వయసు వరకు భక్తిని కాపాడుకున్న దావీదు వృద్ధాప్యంలో ఎందుకు పాపం చేశాడు? చిన్నతనం నుంచి మహాజ్ఞానిగా పిలువబడిన సొలొమోను దేవుని ప్రత్యక్షత పొంది దేవుని మందిరాన్ని కట్టి అద్భుతం, అతని వంటి జ్ఞాని పూర్వం తర్వాత ఎవరూ లేరని కితాబు పొందుకున్న సొలొమోను వృద్ధుడైన తర్వాత అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పిరి. ఎప్పుడు తిప్పారట? మాట్లాడాలి. యవన వయసులోనా, నడి వయసులోనా? బైబిల్లో రాయబడిన, ప్రత్యేకంగా రాయబడిన మాట వృద్ధుడైన తరువాత. తమ్ముడు చెల్లె, ఈ రాత్రి వాక్యం వింటున్న నీ బ్రతుకులో నా యేసయ్య కొరకు నేను బ్రతకాలి, ఒక నికార్సైన జీవితం నా యేసయ్య కొరకు నేను చేయాలి. ఆ ఒక్క ఆకలి నీ గుండెల్లో ఉంటే ఏ వయసులోనైనా యోసేపులాగా నువ్వు బ్రతకగలం. విన్నారా? చుట్టూత కందకం ఎందుకు తవ్వించారు అంటే చంచలత్వపు మనసును తీసేయండి. ఒక వ్యక్తి బ్రతుకులో అసలు చంచలమైన మనసు ఎందుకు వస్తుందో తెలుసా? భక్తుడైన దావీదు గారు చెప్తారు. చూడండి అక్కడ 119వ కీర్తన 28వ చరణం. నాతో కలిసి చెప్పండి. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయిను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరుచుము. చప్పలు కొడుతూ ఈ మాటకు స్తోత్రాలు చెప్దాం.
అయ్యా భక్తుడు ఇక్కడ అంటాడు, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. నీరు దేని గుర్తు అని చెప్పాను? చంచలత్వానికి గుర్తు అని చెప్పాను. కొందరి ప్రాణం, కొందరి మనస్సు చంచలమైన మనస్సుకు వెళ్ళటానికి కారణం ఏంటంటే వ్యసనం, వ్యసనం, వ్యసనం. తమ్ముడు, ఏ వ్యసనంలో ఉన్నావు? సిగరెట్ల వ్యసనం ఏమైనా ఉందా? ప్రాణం నీరైపోతుంది. మద్యపానపు వ్యసనం ఏమైనా ఉందా? దేవుని కొరకు బ్రతకాలనుకున్న బ్రతకలేవు. వ్యసనం నేను చంచలమైన మనస్కుడిగా చేస్తుంది. గంజాయి అలవాటు ఏమైనా ఉందా? ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఏమైనా ఉందా? ఒకటి గ్రహించు, ఏ వ్యసనమైనా నీలో ఉంటే వ్యసనం నిన్ను చంచలమైన మనస్కుడిగా చేస్తుంది. మీరు అంటారు, నా సమస్య అదేనయ్యా, ఏం చేయాలి నేను? సింపుల్, గుండెల నిండా వాక్యాన్ని నింపుకో. ఆ వాక్యమే నీ ప్రవర్తన స్థిరపరచడం ప్రారంభిస్తుంది. ఇక్కడ ఒక విచిత్రమైన మాట మీరు గ్రహించండి. చుట్టూత కందకం తవ్వించారు. దాని పరిమాణం ఎంత కొలత రాయలేదు, కానీ అక్కడ దాని పొడవు వెడల్పు ఎంత కొలత రాయలేదు. కానీ ఓ చక్కటి మాట అంటాడు. ఏమంటాడు అక్కడ? 2 మానికల గింజలు. గింజ దేనికి గుర్తు? వాక్యానికి గుర్తు. ఎన్ని మానికలు? చెప్పాలి. ఎన్ని మానికలు? 1 మానిక, 2 మానికలా? దైవజనమ, ఆ 2 మానికలే మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. 1 మానిక పాత నిబంధన, 2వ మానిక క్రొత్త నిబంధన. నేను అంటాను, బైబిల్ ఉండాల్సింది ఈ నల్లట్టలో కాదు, 6 అడుగుల నీ తోలు సంచిలో దేవుని వాక్యం ఉంటే, హృదయం నిండా వాక్యాన్ని నింపుకుంటే, కూర్చున్నా లేచిన వాక్యాన్ని గురించి సంభాషిస్తూ, కూర్చున్నా లేచిన వాక్యాన్ని గురించి ఆలోచిస్తూ, కూర్చున్నా లేచిన వాక్యాన్ని గురించి మాట్లాడుతూ, వాక్యం 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 వాక్యముతో నీ అంతరంగం నింపబడితే నిత్యము నిలిచే సియోను కొండలాగా నీ భక్తి స్థిరపడటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కొంతమంది చర్చిలకు వస్తారు, కానీ వాక్యం చదవటం, వాక్యం చేత అంతరంగాన్ని నింపుకోవటం కొంతమందికి ఉండదు. అప్పట్లో మా సేవ ప్రారంభ దినాల్లో సికింద్రాబాద్ వస్తూ ఉండేవాడిని. ఓ చోటకి అక్కడ ప్రార్థన జరుగుతూ ఉండేది. ఓ పెద్ద ఆయన వచ్చేవాడు, ఓ 70 సంవత్సరాల వయసు. ఆయన నన్ను చూసి, పాస్టర్, నువ్వు పుట్టక మునుపు నేను బాప్తిస్మం తీసుకున్నా. మా చర్చి ఎప్పుడు చర్చో తెలుసా? స్వతంత్రం రాకమునుపు ఉన్న చర్చి. మీరంతా నిన్న మన సేవకు వచ్చిన వాళ్ళండే. మీ చర్చిలన్నీ నిన్న మొన్న కొత్తగా పుట్టినాయండి. అది ఒక రకంగా అనేవాడు. మంచిదయ్యా, 1947 చర్చి అన్నావు, నేను పుట్టక మునుపు బాప్తిస్మం మంచిదయ్యా, దేవుడు మాకు ఆ కృప ఇచ్చాడు, మీకు ఆ కృప ఇచ్చాడు, మేము కూడా అట్లా వాడబడేటట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అంటూ ఉండేవాడిని. 2 సంవత్సరాలు పరిచయం తర్వాత ఒకరోజు ఆ ఇంటికాడ ప్రార్థన ముగించిన తర్వాత అన్నాడు, మా ఇంటికి కూడా వచ్చి చిన్న ప్రార్థన చేయొచ్చు కదా అన్నాడు. నేను మనసులో అనుకున్నా, నువ్వు అసలే 1947, నీకు నేనేం ప్రార్థన చేస్తా? నాలాంటి వాడు ప్రార్థన చేస్తే నీకేం సరిపోద్ది? కాస్త భయపడ్డా. లేదులే, మా ఇంటికి వచ్చి చిన్న ప్రార్థన చేయండి అన్నాడు. వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేయటానికి ఎంత ధైర్యం తెచ్చుకోవాల్సి వచ్చిందో చెప్పమంటారా? గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళటానికి దావీదు ఎంత ధైర్యం తెచ్చుకున్నాడో, దరిదాపుగా ఇంచుమించు అంత ధైర్యం తెచ్చుకొని వెళ్ళా. ఎందుకు? నేను పుట్టక మునుపు బాప్తిస్మం తీసుకున్నా. ఆయన 1947 చర్చి, మనదేమో నిన్నగాక మొన్న చర్చి, ఈయనకు మనమే వాక్యం చెప్తాం, ఈయనకేం ప్రార్థన చేస్తాం అన్నట్టు భయపడతా వెళ్ళాను. భయపడతానే కళ్ళు మూసుకుండా అయ్యా ప్రార్థన చేస్తాను అనే లోపు చిన్న మొక్క వాక్యం చెప్పొచ్చుగా అన్నాడు. నేను మనసులో అనుకున్నా, 1947కి నేనేం చెప్తున్నా? లేదు, చిన్న వాక్యం చెప్పండి అన్నాడు. సరే, మొత్తానికి చెప్పాను. యాకోబు 2:13 అన్నా. ఆదికాండం వెతుకుతున్నాడు మనోడు. నాకు డౌట్ వచ్చింది, ఈయనకి చెవుడు అనుకుంటా అని కొంచెం పెద్దగా యాకోబు 2:13 అన్నా. ఆదికాండమే వెతుకుతున్నాడు. ఏమిరా ఆదికాండం వెతుకుతున్నాడు? నో డౌట్, కన్ఫర్మ్ ఈయనకు బాగా చెవుడు ఉన్నట్లుందని ఈసారి పెద్దగా యాకోబు 2:13 అన్నా. నా వైపు చూసి అంటాడు, ఏమయ్య గారు, నాకేమన్నా చెవుడు అనుకున్నారా? అంత పెద్దగా చెప్తారేంటి? యాకోబు 2:13 అని అంత పెద్దగా చెప్తారేంటి అన్నాడు. ఏమయ్యా,
యాకోబు 2:13 అంటే ఆదికాండం వెతుకుతున్నావు ఏంటయ్యా అన్న. ఏమంటాడు తెలుసా? యాకోబు ఉండేది ఆదికాండంలోనే కదండే. మావాడు ఇంకా ఆదికాండంలో ఉన్న యాకోబు దగ్గరే ఉన్నాడు. అడిగితే ఏమంటాడు తెలుసా? మాది 1947 అంటాడు. బిడ్డ ఒకటి నమ్ము, హృదయంలో 2 మానికల గింజల దేవుని వాక్యపు విత్తనాలతో నీ అంతరంగాన్ని నింపుకో. పాపలోకంలో నువ్వు బ్రతికిన చుట్టూతో త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారికులు, జోదగాళ్ళు, అక్రమ కార్యాలు చేసే చెడ్డ స్నేహితులు నీ చుట్టూతో ఉన్నా వాక్యమే నిన్ను స్థిరపరచడం ప్రారంభిస్తుంది. వాక్యమే త్రొట్టెలకుండా నీ పాదాలు క్రీస్తు అనే బండ మీద బలపరచడం ప్రారంభించునుగాక. యేసయ్యకి మహిమ కలుగునుగాక. మీలో కొంతమంది అనుకోవచ్చు, అయ్యగారు ఇప్పుడు మీరు చూస్తే కాస్త పెద్దోళ్ళు అయినట్టున్నారు, మా బాధ ఏం తెలుసు అయ్యగారు, యవనస్తులుగా మేము అనుభవించే బాధ అది హైదరాబాదు లాంటి కార్పొరేట్ ప్రపంచంలో మా బాధలు మీకేం తెలుస్తాయి అయ్యగారు అని అంటారా? నా తోటి సహోదరులారా, నేను హైదరాబాదులో చదువుకున్నవాడిని. నా యవ్వన వయసు అంతా హైదరాబాదులోనే సాగింది. అద్భుతం. నా స్నేహితులు వచ్చారు. ద గ్రేట్ డాక్టర్ ఆనంద్ గారు, ద గ్రేట్ అశోక్ గారు అక్కడ కూర్చున్నారు చూడండి. మేమంతా కలిసి ఒక రూములో ఉండేవాళ్ళం. 21వ ఏట బాప్తిస్మం తీసుకున్నాం. దరిదాపుగా 5 సంవత్సరాలు సేవకు రాకమునుపు హైదరాబాద్లో చదువుకుంటూ, ఇంజనీరింగ్ చదువుకుంటూ ఉద్యోగం చేసుకునేవాడిని. వాళ్ళు అక్కడ ఉన్నారు, అడగండి. మేము ఎప్పుడు కూర్చున్నా క్రికెట్ మ్యాచ్ గురించి మాట్లాడినట్టు కానీ, సల్మాన్ ఖాన్ ఉన్నాడే, సల్మాన్ ఖాన్, ఇంకా ఆయన పేరు తప్పితే ఎవరి పేరు నాకు తెలియదు, ఈ ముచ్చట్లో మాట్లాడినట్టు నాకు తెలియదు అన్నావు. మన చర్చికి ఆ అమ్మాయి వస్తుందే, ఎప్పుడన్నా చూసావా ఈ పనికిమాలిన మాటలు మాట్లాడినట్టు కానీ, పాస్టర్ గారి గురించి ఇంకో రకంగా, చర్చిలో వ్యక్తుల గురించి ఇంకో రకంగా మాట్లాడినట్లుగా కానీ మా 5 సంవత్సరాల విశ్వాస జీవితంలో తెలియదు. కూర్చున్నామంటే వాక్యం 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 వాక్యం. మమ్మల్ని చూసి పెద్దోళ్ళు కూడా అనేవాళ్ళు, అసలు ఈ యవ్వన వయసులో లైఫ్లో ఎంజాయ్మెంట్ ఏదిరా, ఎంజాయ్మెంట్ ఏది? కాస్తంత మనిషి అన్న తర్వాత ఏదో చెప్పబోతున్నారు, మనిషి అన్న తర్వాత కాస్త సరదాలు కూడా ఉండాలి కదా అని అంటూ ఉండేవాళ్ళు. మమ్మల్ని చూసి ఏంట్రా ఈ పిచ్చోళ్ళు అనుకునేవాళ్ళు. ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను, నా యవ్వన కాలంలో ఎక్కడ త్రుట్టిల్లకుండా ప్రభు కొరకు నేను బ్రతకటానికి కారణం ఏంటంటే, గుండెల నిండా దేవుని వాక్యాన్ని నింపుకొని వాక్యాన్ని గురించి మాట్లాడే స్నేహితులను దేవుడు అనుగ్రహించాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, కట్టుకో, చుట్టూత కందకాన్ని త్రవ్వుకో. తర్వాత ఏం చేశాడో తెలుసా? కట్టబడిన బలిపీఠ మీద కట్టెలను పేర్చాడు. కట్టెలను క్రమముగా పేర్చాడు. ఆ మాట చూడండి, నాతో కలిసి చెప్పండి. 18వ అధ్యాయం 33వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. కట్టెలను క్రమముగా పేర్చి. కొంచెం పెద్దగా చెప్పండి అక్కడ ఆ మాట. ఇంకోసారి నా వైపు చూడాలి. కట్టెలను క్రమముగా పేర్చి. వేటిని క్రమంగా పేర్చాడట? ఎక్కడ? బలిపీఠం మీద. బలిపీఠం మీద కట్టెలను క్రమంగా పేర్చాడు. ఏమండి, అంత క్రమంగా పేర్చడానికి అదేమైనా షోకేసులో బొమ్మ? వచ్చిపోయే వాళ్ళకి చూడండి మేము ఎంత చక్కగా అమర్చామో, కట్టె వెంబడి కట్టె ఎంత డిజైన్గా అమర్చామో చూపించడానికి 10 రోజుల పాటు ఉండేదా? ఆకాశం నుంచి అగ్ని రాబోతుంది, అగ్ని దిగొచ్చిందా కట్టెలను కాల్చేస్తుంది, బూడిదైపోతుంది. బూడిదైపోయే కట్టెలకు ఇంత క్రమం అవసరమా? సంగమా, ఆలోచించండి. కట్టెలను క్రమంగా పేర్చాడు, కట్టెలను క్రమంగా పేర్చాడు, కట్టెలను క్రమంగా పేర్చాడు. కాలి బూడిదైపోయే కట్టెల్ని అంత క్రమంగా ఎందుకు పేర్చాడో తెలుసా? క్రీస్తు అనే బలిపీఠాన్ని చేరిన తర్వాత ఈ కట్టెకు క్రమశిక్షణ అవసరం. నువ్వు లేచే సమయం క్రమశిక్షణతో ఉండాలి. నువ్వు పండుకునే సమయం క్రమశిక్షణతో ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన 24 గంటల కాల వ్యవధి
ఓ క్రమశిక్షణతో సాగిపోవాలి. ఆదివారపు ఆరాధనకు వచ్చేటప్పుడు ఓ క్రమశిక్షణ, దేవుని సన్నిధిలో కూర్చునేటప్పుడు ఒక క్రమశిక్షణ. ఏమండి మరి మీరు క్రమాలు అని చెప్పి ఆ పద్ధతులు తీసుకొచ్చి ధర్మశాస్త్రాన్ని రుద్దొద్దండి అని అంటారా? కాలి బూడిద కాబోయే కట్టెలను క్రమంగా పేర్చాడు యాజకుడు. ఎందుకో చెప్పమంటారా? కట్టెలు క్రమంగా పేరిస్తేనే సరైన రీతిలో మంట ప్రారంభమవుతుంది. ఆ మంట దహన బలి ద్రవ్యాన్ని కాల్చి బూడిద చేస్తుంది. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు. ఓ మాట, మీరు ఆరాధనకు వెళ్ళేటప్పుడు ఆరాధన సమయాన్ని పాటిస్తూ 10ంటికి ఆరాధన అయితే 9:55 మీ పాదాలు దేవుని మందిరంలో నిలుస్తున్నాయా? 10ంటికి ఆరాధన అయితే 10:30కి వెళ్తున్నారా? క్రమం లేని కట్టె. 10ంటికి ఆరాధన అయితే 11ంటికి వెళ్తున్నారా? క్రమం లేని కట్టె. 9ంటికి ఆరాధన అయితే 9:30కి ఆరాధనకు వెళ్తున్నారా? క్రమం లేని కట్టె. జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడితేనే వానికి కిరీటం దక్కుతుంది. అయిలారా, ఈ మాటలు వింటున్నారా? ఆరాధనకు వచ్చే విషయంలో ఒక క్రమం. అవును, రోజు హైదరాబాద్ వాళ్ళు డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు. సోమవారం నుంచి శనివారం వరకు చూడండి, సోమవారం నుంచి శనివారం వరకు డ్యూటీకి వెళ్తామా? పిల్లలను స్కూల్కు పంపిస్తామా? ఒక మాట, డ్యూటీకి వెళ్ళేటప్పుడు 10ంటికి డ్యూటీ అయితే మీలో ఎవరైనా రెగ్యులర్గా 10ంటి డ్యూటీకి 10:30కి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చేతులు పైకెత్తండి. ఇప్పుడే పోల్దండేసి ఫోటో తీసి రేపు పేపర్లో వేపిస్తా. మీ ఫోటోనే కాదు, మిమ్మల్ని అంగీకరించే మీ సార్ ఫోటో కూడా పేపర్లో వేపిస్తా. 10ంటికి డ్యూటీ అయితే 11ంటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? పిల్లలు 8:30కి స్కూల్కి వెళ్ళాలి కదా తల్లి, కదా 8:30కి స్కూల్కి వెళ్ళాలి కదా. వాడు 8 దాకా గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. దుబాయ్ దుప్పడ కప్పుకొని గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. 8 దాకా ఆడు పండుకొని ఉంటే కొడుకు దగ్గరికి వచ్చి, నా బంగారు కొండ, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్, ఇంకా పండుకోను ఆయన అని దుప్పటి ఇంకా లాగి పండుకోను ఆయన అంటారా? బ్రదరు, మీరు పండుకోమనేటట్టే ఉన్నారు. చెప్పండి, ఏం చేస్తారు? దుప్పట్లాగి నిద్రపోతాడా, తిండిపోతాడా. లక్షల రూపాయలు పెట్టి కార్పొరేట్ కాలేజీలో చదివిస్తూ ఉంటే చదువు పుట్ల నీకు అంత కూడా లేదురా అని చెప్పి పెట 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 కొడతారు. కొట్టాలి. ఒక్కరోజు స్కూలుకు లేటుగా వెళ్తే పెట పెట కొట్టేవే, ప్రతి ఆదివారం లేటుగా వస్తున్న నిన్నెవుడు కొట్టాలి? కట్టెలే. క్రమం లేని కట్టెలో ఆకాశం నుండి అగ్ని దిగి రావాలన్నా, ఒక సూచన దేవుడు జరిగించాలన్నా, ప్రజల మధ్యలో వీరు ఆరాధించే దేవుడే నిజ దేవుడని ప్రజలు ఎరగాలన్నా, క్రైస్తవుడా, క్రమశిక్షణ కలిగిన క్రైస్తవుడిగా నువ్వు బ్రతుకుదువు గాక. 2 గంటల మందిరంలో కూర్చున్నావా? ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఎంత ఆనందించగలవో అంత ఆనందించు. పాడేటప్పుడు తన్మయంగా పాడు. ప్రార్థించేటప్పుడు హృదయపు లోతులో నుంచి ప్రార్థించాయి. వాక్యం వినేటప్పుడు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినిన యొడలా. ఆ క్రమశిక్షణ క్రైస్తవ సంఘానికి అవసరం. సంఘాల్లో ఎట్లా జరిగిద్దో చెప్పమంటారా? పాస్టర్ గారు అంటారు, అందరం కలిసి పాటలు పాడుకుందాం, చప్పట్లు కొడుతూ అందరూ కలిసి పాడండి అని చెప్పినప్పుడే 95% చర్చిల్లో ప్రజలు చక్కగా నోరు తెరిచి పాడతారు. అందరూ పాటలు పాడేటప్పుడే చర్చిల్లో కొంతమంది ఏం చేస్తారో తెలుసా? అప్పుడే సీరియస్గా బైబిల్ తీసి భలే చదువుతాడు మా వాడు. క్రమం లేని కట్టే క్రమం లేదు దానికి. పాస్టర్ గారు అంటాడు, అందరూ ఉత్సాహంగా చప్పట్లు కొట్టండి, చేతులు ఎత్తండి, స్తుతించండి అని గగ్గోలు పెట్టి చెప్తూ ఉంటే 95% చర్చిలో పాటకు తగ్గట్టుగా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళ ఫీలింగ్ ఎట్టుంటుందంటే, ఎందుకు వచ్చేవరా బాబు ఇక్కడికే, మా ప్రాణం తీస్తున్నాడు అన్నట్లుగా
హృదయ స్పందన ఉండదు. దైవజనమా, 2 గంటలే ఉండు, గంటన్నరే ఉండు, 2.5 గంటలే ఉండు, ప్రతి క్షణం క్రమం కలిగిన కట్టెగా దేవుని సన్నిధిలో బ్రతుకు. గగనాన్ని చీల్చి అగ్నిని నీ ఇంటి మీదకు కుమ్మరించటం ప్రారంభిస్తాడు. ఈ దేవుడు క్రమం కలిగిన వాడికే దేవుడు, కానీ అక్రమంగా బ్రతికే వాడికి దేవుడు కాదు సుమే. సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటాయి. ఒక్క ఆదివారాన్ని కూడా మీరు కోల్పోవద్దు. ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే సూరారంలో మా సెంట్రల్ మందిరం ఉంది, ఎప్పుడైనా రండి. 5:45కి ఫస్ట్ సర్వీస్. నిన్న మాకు 3 సర్వీసులు ఉంటాయి. నేను నిన్న ఆదివారం 5:50కి చర్చికి వెళ్ళా. విచిత్రం ఏంటో తెలుసా? 3/4 చర్చ్ ప్రార్థన ముగింపులోపే, 3/4 చర్చి మొత్తం ప్రార్థన ముగింపులోపే, ప్రార్థన చేసి ప్రారంభించిన 10 నిమిషాల్లోపే చర్చి 30% ఫుల్ అయిపోయిందండి. నా కాళ్ళని చూసి అనుకున్నా, క్రమం కలిగిన కట్టెలు, చక్కగా పేర్చబడిన కట్టెలు. తల్లులారా, ఒకసారి నా వైపు చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దానియేలు ఉన్నాడు కదా, దావీదు గారు ఉన్నాడు కదా. దినానికి 3 మార్లు ప్రార్థించేవాడు, 7 మార్లు స్తుతించేవాడు, దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. సరే, దావీదు జీవితాన్ని అలా ప్రక్కన పెడితే, బలిపీఠం మీద చక్కగా అమర్చబడిన కట్టె ఒకటి ఉన్నారు, ఆయనే దానియేలు. దానియేలు భక్తి జీవితాన్ని గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం ఒకసారి నేను చదువుతాను, చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. నాతో కలిసి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చాను. బిడ్లరా, ఇప్పటికీ దానియేలు యొక్క వయసు ఆల్మోస్ట్ 87 ఇయర్స్. నాకు ఆశ్చర్యాన్ని కలుగు చేసే మాట ఏంటో తెలుసా? 17 సంవత్సరాల వయసులో ఏ పరిశుద్ధత ఉందో, 87 సంవత్సరాల వయసులో కూడా ఆ భక్తి విలువలను కోల్పోకుండా అదే స్టాండర్డ్లో దానియేలు బ్రతికాడు. నాకు ఆశ్చర్యం కలుగు చేసే మాట ఇది. చెరపట్టబడిన దాసుడిగా వచ్చినప్పుడు ఏ భక్తో 127 సంస్థానాలకు ప్రధానైనప్పుడు కూడా అదే భక్తిని కాపాడుకుంటూ ఉన్నాడు. చాలా చోట్ల మానవ జీవితంలో పేదరికంలో ఉన్న భక్తి, పేదరికంలో ఉన్న విశ్వాసం, పేదరికంలో ఉన్న ఉపవాసం స్థితిమంతులైన తర్వాత కొందరిలో కనపట్లా. కానీ దానియేలు భక్తి ఉంది చూసారా? చెక్కు చెదరని భక్తి, చెక్కు చెదరని భక్తి. ఎందుకు ఆ చెక్కు చెదరని భక్తి జీవితం చేశాడో తెలుసా? బలిపీఠం మీద క్రమంగా పేర్చబడిన కట్టె యథాప్రకారం రోజుకొచ్చి 3 మారు ప్రార్థించేవాడు. 17వ సంవత్సరంలో ప్రార్థన, 18వ సంవత్సరంలో ప్రార్థన, 20లో కూడా అదే ప్రార్థన, 25లో కూడా ప్రార్థన జీవితాన్ని కోల్పోలేదు. 30, 35, 40, 45, 50, 60, 65, 80, 87 సంవత్సరాల వయస్సులో కూడా ఆ క్రమశిక్షణ తాను కోల్పోలేదు. క్రమశిక్షణతో కూడుకున్న భక్తి నేను క్రమమైన వాడిగా మార్చటం ప్రారంభిస్తుంది. కొంతమంది సాక్ష్యాలు ఇలా చెప్తారు, నేను కృంగదీయాలని కాదు, ఆలోచింపజేయాలని. కొంతమంది సాక్ష్యాలు ఎట్లుంటాయో తెలుసా? అయ్యగారు, ఒకప్పుడు ప్రార్థన చేసేవాడిని అండి, ఒకప్పుడు ఉపవాసం ఉండేవాడిని అండి, అసలు ఒకప్పుడు నేను ఎంత భక్తిగా ఒకప్పుడు అంటాడు, కానీ ఇప్పుడేంటో చెప్పలేకపోతాడు. కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఉన్న భక్తిని కొందరు కోల్పోతున్నారు. నా ప్రార్థన, ఈ వాక్యం వింటున్న దైవజనమా, దానియేలు మీద క్రమబద్ధమైన ఏ భక్తి జీవితాన్ని దేవుడు కుమ్మరించాడో ఆ భక్తి విశ్వాసాలను మన ఒక్కొక్కరి మీద దేవుడు కుమ్మరించునుగాక. వయసు పెరిగే కొద్దీ ఇంకా నీ భక్తి అధికమగునుగాక.
నీ విశ్వాసం అధికమగునుగాక, నీ ప్రార్థనా జీవితం అధికమగునుగాక. ఒకప్పుడు 30 ఫలించిన నీవు ఆ తర్వాత 60, ఆ తర్వాత 100 ఫలించే పరిపక్వత దేవుడు మనకు దయచేయునుగాక. చెప్పండి, బలిపీఠం మీద కట్టెలను ఎలా పేర్చారు? తల్లిదండ్రులారా, పిల్లల చదువు విషయంలో కూడా వాళ్ళకు ఒక క్రమశిక్షణ అలవాటు చేయండి. మేము ఒక ఇంటికి వెళ్ళాం. ఆ తల్లి గోడ మీద టైం టేబుల్ రాసింది. 2-3 టైం టేబుల్లు ఉన్నాయి. ఎవరి అమ్మా ఈ టైం టేబుల్లో? ఒకటి నాది, 2 మా పిల్లలది. ఆ తల్లి టైం టేబుల్లో స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. రోజుకొచ్చి 3 గంటలు ప్రార్థన చేయాలి, ఇంటి పనులన్నీ చేసుకొని 2 పిల్లలను చూసుకొని. ఆ పిల్లల టైం టేబుల్. హాలిడే రోజు ఎన్ని గంటలు చదవాలి, తతిమ రోజులో ఎన్ని గంటలు చదవాలి, ప్రతిదీ ఒక క్రమం. క్రైస్తవ జనమ, దేవుడు ఆ తల్లి గర్భాన్ని ఆశీర్వదించి ఆ కుటుంబంలో నుండి ఒక బిడ్డను, డాక్టర్ని దేవుడు లేవనెత్తాడు. మా మందిరానికి వస్తాడు. అదే కుటుంబంలో నుండి ఒక ఇంజనీర్ని దేవుడు లేవనెత్తాడు. ఎందుకురా ఈ బిడ్డలు ఇంత చక్కగా ఆశీర్వదించబడ్డారంటే వారి చదువుల్లో ఒక క్రమం. క్రైస్తవ యవన బిడ్డలారా, తల్లులారా, తండ్రులారా, భారతదేశానికి ప్రార్థనా పరులైన క్రైస్తవులు మాత్రమే కాదు దేవునికి కావాల్సింది. ఈ భయంకరమైన దినాలలో ప్రతి క్రైస్తవ గర్భంలో నుండి సివిల్ సర్వెంట్స్ లేవాలి, ఐఆర్ఎస్ ఆఫీసులు లేవాలి, ఐపీఎస్ ఆఫీసులు లేవాలి. భారతదేశాన్ని పరిపాలన చేసే అధికారులను యేసు నామం పేరిట నీ గర్భంలో నుంచి దేవుడు పుట్టించును గాక. నేను ఎప్పుడు సంఘంలో ఈ మాట చెప్తాను. మన పిల్లలైతే ప్రపంచాన్ని తలకిందులు చేసే ప్రవక్తలన్నా కావాలి, దేశాన్ని ఏలుబడి చేసే పాలకులన్నా కావాలి. వాళ్ళైతే ప్రవక్తలన్నా కావాలి, కాని పక్షంలో పాలకులన్నా కావాలి. కానీ మన గర్భాన పుట్టిన ఏ బిడ్డ పనికి మాలిన పిల్లలుగా మిగిలిపోకూడదు. తాగుబోతోడుగా, తిరుగుబోతోడుగా, నీకు అవమానం తెచ్చేవాడిగా, నీవు తలదించుకొని బ్రతికేటట్లుగా నీకు సిగ్గు తెచ్చే పిల్లలుగా నీ పిల్లలు ఉండకూడదు. యేసు నామం పేరిట ఆ పిల్లలు ఎక్కడున్నా నీవు తలెత్తుకొని తిరిగేటటువంటి పిల్లలను నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అలా మీ గర్భాన్ని దేవుడు ధన్యం చేయునుగాక. ఎవరిని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని అలా ఆశీర్వదించినట్లుగా క్రమం, చదువులో ఒక క్రమం, సమయ పాలనలో ఒక క్రమం. జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడితే వానికి కిరీటం దొరికిద్ది అన్నట్లుగా ప్రతి విషయంలో నియమం ప్రకారం పోరాడండి. కిరీటాన్ని సొంతం చేసుకునే బిడ్డలుగా మిమ్మును మీ పిల్లలను దేవుడు నిలవబెట్టును గాక. నంబర్ 1 కట్టుకో. నంబర్ 2 కందకం త్రవ్వుకో. నంబర్ 3 క్రమంగా కట్టెలను పేర్చు. నంబర్ 4 కత్తితో నిర్దాక్షిణంగా బలి పశువును వధించు. చూడండి ఆ మాట. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం. విలువైన మాట చూడండి నాతో కలిసి. కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తొనకలుగా కోసి. ఎట్లా కోసారట? ఎద్దును తొనకలుగా కోయక మునుపు కత్తితో ఏం చేశారు? దాన్ని చంపేశారు. కత్తితో చంపిన తర్వాత ఎద్దును ఎద్దుగా తీసుకొచ్చి బలిపీఠం మీద పెడితే ఉన్నపాటున బలిపీఠం కూలిపోతుంది. అది ఎద్దుగా బలిపీఠం దగ్గరకు రాకూడదు. బలిపీఠం దగ్గరకు వచ్చేటప్పుడు ఎద్దు మొట్టమొదట చంపబడాలి. ముక్కలుగా, మొక్కలనే మాట బాగాలేదు కానీ అసలు తెలుగు బైబిల్లో ఏమని రాసిందో చెప్పండి. భలే ఉందా మాట. నువ్వు ఎక్కడికో పోతావు నా మాట అంటే ఇప్పుడు ఎట్లా కట్ చేశారట? మీకేదో గుర్తొస్తున్నట్టుంది, ఇంతటితో ఆపేద్దాం. విన్నారా? వాటిని తునకలుగా కట్ చేశారట. ఎద్దును ఎద్దుగా బలిపీఠం మీద పెట్టలేదు. దైవజనమా, క్రీస్తు అనే బలిపీఠం చేరిన తర్వాత ఎద్దు చావాలి. కొలస్సీ పత్రికలో అంటాడు అపోస్తులైన పౌలు గారు, భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత,
కామాతృత, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. క్రైస్తవ జనమ అణుచుకోమంటలేదు, కొంచెం కంట్రోల్ చేసుకోమంటలేదు, వాటిని తగ్గించుకోమంటలేదు. నిర్దాక్షిణంగా అంటాడు, వాక్యం అనే కత్తితో అవి చంపబడాలి. మన మందిరాలకు వచ్చినప్పుడు ఐలారా, దైవ సేవకుడు వాక్యం అనే కత్తి తీసుకొని మనలో ఉన్న పాపాన్ని తునాతునకలుగా నరికే అంత స్వతంత్రం, స్వేచ్ఛ దేవుని బిడ్డలు దైవ సేవకులకి ఇవ్వాలి. దైవ సేవకుడు విశ్వాసులను దిద్దుబాటు చేసేటప్పుడు వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం, మొదట తన్ను తాను సరిచేసుకుంటూ ప్రజలను సరిచేసుకునేటువంటి వాడై ఉండాలి. సంఘానికి వెళ్ళారంటే నా చేతులెత్తి మీకు దండం పెట్టి చెప్తున్నా, అమ్మా, పొగిడే సేవకులను కోరుకోకండి, మీకు కుర్చీ వేసే సేవకులను కోరుకోకండి. చర్చికి వెళ్ళి కూర్చోవటంతో నేను చూసి రాజాతిరాజా, రాజగంభీర, రాజమార్తాండ అని కొంతమంది పాస్టర్ గారికి ఇంకో పని లేదు. చెప్పండి ఏంటిది? ఎక్కడికి పంపుతున్నారు? పంపు కొట్టి తర్వాత నరకానికి పంపిస్తారు. పంపు కొట్టే సేవకుడు కాదు నీకు కావాల్సింది. నీవేం చేసినా చూసి చూడనట్లుగా వెళ్ళిపోయే సేవకుడు కాదు నీకు కావాల్సింది. నీవు ఎలా బ్రతికినా, అమ్మో ఈయన గద్దిస్తే నా దశంభాగం పోద్దేమో, నా రాబడి పోద్దేమో, నాకు వచ్చే ఆదాయం పోద్దేమోనని చూసి చూడనట్లుగా ఉండే సేవకుడు కాదు. వాక్యం అనే ఖడ్గాన్ని తీసుకొని నీలో ఉన్న పాపాన్ని వధించే రోషం కలిగిన ఏలియా లాంటి దైవ సేవకులు నీకు ఈ తరానికి కావాలి. యవన తరమా, ఎలాంటి సంఘాలను కోరుకుంటున్నారు? ఎలాంటి సంఘాలలో బ్రతకటానికి ఇష్టపడుతున్నారు? ఏలీ లాంటి గుడ్డి సేవకులను కోరుకుంటున్నారా? కళ్ళ ముందు అక్రమం జరుగుతున్నా, కళ్ళ ముందు అపవిత్రత జరుగుతున్నా చూసి చూడనట్లుగా వెళ్ళిపోయే ఏలీ లాంటి గుడ్డి సేవకులను కోరుకుంటున్నారా? ప్రతి దైవజనుడు ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాక్యం రెండంచులు కలిగింది. ఆదరించేటప్పుడు ఆదరణ, దిద్దుబాటు చేసేటప్పుడు దిద్దుబాటు, హెచ్చరించేటప్పుడు హెచ్చరింపు, లాలించేటప్పుడు లాలింపు, ఓదార్చేటప్పుడు ఓదార్పు, బుద్ధి చెప్పేటప్పుడు బుద్ధి. వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం. ఏ సేవకుని దగ్గర ఈ రెండంచులు కలిగిన ఖడ్గం ఉంటుందో ఆ స్థలాలలో ఎద్దులన్నీ వధించబడటానికి, అవి బలిపీఠం మీద పెట్టడానికి, దేవునికి ఇంపైన నైవేద్యంగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. పెద్దగా చెబుదాం ఆమేన్. మంచిది. ఈ ఎద్దును వధించిన తర్వాత బలిపీఠం మీద ఎలా పెట్టారట? ఆ మాట భలే ఉందమ్మా. ఇంకోసారి నోరు తెచ్చి చెప్పండి, కొంచెం బలం తెచ్చుకుంది. ఎట్లా పెట్టారట? ఎద్దు ఎంత ఉంటుంది, తొనక ఎంత ఉంటుంది? ఎద్దు ఎంత ఉంటుంది బ్రదర్? మైకేల్ ఎంత ఉంటుంది? ఎద్దులాగే ఉంటుంది. దాని సైజు ఎక్కడా? క్రీస్తు అనే బలిపీఠం చేరిన తర్వాత ఎద్దు కూడా చిన్నపాటి తునకలాగా మారిపోవాలి. లోకంలో నువ్వెంత గొప్పోడువైనా క్రీస్తు బలిపీఠం చేరిన తర్వాత, దేవా జస్ట్ ఐ యామ్ డస్ట్, నీ ఎదుట దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని నేల మట్టుకు తగ్గించుకొని దీనుడిగా దేవుని మందిరంలో బ్రతుకు. విచిత్రం ఏంటో తెలుసా? ఆకాశపు వాకిళ్ళు విప్పి అగ్నిని మీద కుమ్మరించి ఒక సూచనగా నీ ఇంటిని నిలవబెట్టడం దేవుడు ప్రారంభిస్తాడు. ప్రతిరోజు అడుగు, నీవు నిజదేవుడు అని నా జీవితంలో జరిగే కార్యాల ద్వారా నువ్వు రుజువుపరుచుకోయా. నేను జీవం కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నానని. నేను ఆరాధించే దేవుడు మనుషుల చేత తయారు చేయబడిన వాడు కాదు, మనుషులను తయారు చేసిన దేవుడు. నేను ఆరాధించే దేవుడు గల్లీ దేవుడు కాదు, వీధి దేవుడు కాదు, గ్రామ దేవుడు కాదు, పట్టణ దేవుడు కాదు, సర్వలోకనాథుడు. భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు. ఆకాశమైన సింహాసనం, భూమిని తన పాదపీఠంగా చేసుకొని సర్వలోకాన్ని పరిపాలన చేస్తున్న సర్వలోక చక్రవర్తి. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. ఇల్లు చూడు, ఇల్లాలు చూడు అనండి ఒకసారి. చెప్పాలి
చెప్పాలి. సరే, భర్త గొప్పతనం దేనిలో బయటపడిద్దంట అమ్మా? మనకు లేదులే అలవాటు, సహజంగా లోకంలో ఉన్న అలవాటు. అయ్యా మీకు ఎట్లా తెలిసింది? మీరేం బంగారు ఆభరణాలు వేసుకోలేదే? ఎన్టీ రామారావు గారిలాగా ఈ చేతికి ఒక 4, ఈ చేతికి ఒక 4. మాది ప్రజలు ఇచ్చిన డబ్బుతో ఉంగరాలు చేయించుకునే బ్యాచ్ కాదు. దేవుడిచ్చిన డబ్బును కలిగిన సమస్తాన్ని దేవుని సేవ కొరకు వెదజల్లి కృపదేవుడు మాకు అనుగ్రహించి, ప్రజలిచ్చే డబ్బులతో ఆభరణాలు చేసుకొని కోట్లకు పడగెత్తి కుబేర్లు అయిపోయే మనస్తత్వం కాదు. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, మరి మీకు ఎట్టా తెలిసిందండి ఇదే? భర్త ఎంత గొప్పోడో భార్య ఆభరణాల్లో తెలుస్తుందని అన్నారు కదా, మీకు ఎట్టా తెలిసిందంటారా? మీలాంటి ఒక భక్తురాలు చెప్తే నాకు తెలిసింది. ఎవరో భక్తురాలు మీకు ఎట్లా చెప్పింది అంటారా? ఒకరోజు ఏడ్చుకుంటా వచ్చింది, నెత్తి మీద తడిగుడ్డ వేసుకుంది, లంకనాలు చేసిన మొఖంలాగా ఉంది. ఏమ్మా ఏమైంది అన్నయ్య మీకు గొప్ప కృప ఇచ్చాడంట కదా దేవుడు, మరి ఆ కృప ఉందన్న సంగతి నాకు కూడా తెలియలేదు అంతవరకు. ఏం కృప అమ్మా అన్నాను. మీరు కళ్ళు మూసుకొని ఎక్కడేం జరిగింది ఎక్కడే ఉంది మొత్తం చెప్పేస్తారట కదా. మీ చర్చికి వచ్చి ఒక సిస్టర్ నాకు చెప్పింది, మీరు కళ్ళు మూసుకొని అట్లా చెప్పేస్తారట కదా. ఎవరు చెప్పారు అమ్మా అన్నాను. మీ చర్చికి వచ్చి ఒకళ్ళు చెప్పారు అంది. సరే ఇంతకు ఏం కావాలి అన్నాను. మొన్న చోట ఫంక్షన్కి వెళ్తే 3 తులాల బంగారపు గొలుసు జారి ఎక్కడో పడిపోయిందయ్యా. ఎవడైనా తీసాడా జారి పడిపోయిందా నాకు అర్థం కాలేదయ్యా. అయ్యా 3 తులాలు 3 తులాలు 3 తులాలు. మరి ఇంతకేం చేయమంటావమ్మా? మీరు ఇక్కడ ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని ఆ బంగారపు గొలుసు ఎక్కడుందో చెప్పండి అయ్యా, మీకు కనపడిద్దంట కదా. నేనన్నా, అసలు ఆ బంగారపు గొలుసు ఎవరిదమ్మా? మీదేనా అంటే అంది. అయ్యా మాది కాదయ్యా, ఇంటి పక్క ఆవిడ దగ్గర అరువడికి తెచ్చుకున్నానయ్యా. ఎందుకమ్మా అరువడికి తెచ్చుకున్నావు? గ్రాండ్గా కనపడాలి కదా అయ్యగారు. ఎవరికమ్మా? ఎందుకు? మా ఆయన సులకం చేయటం ఎందుకని? మీ ఆయన సులకం చేయటం ఏంటమ్మా? ఆభరణాలు లేకపోతే వచ్చే నష్టం ఏంటి? ఏం ఫంక్షన్లకు వెళ్ళకూడదా? అప్పుడు అందా తల్లి, ఇంత పెద్ద పాస్టర్ గారు మీరు, ఈ సంగతి మీకు తెలియదా? ఏ సంగతి అమ్మా అన్నాను. భర్త గొప్పతనం అంతా భార్య బంగారంలోనే బయటపడిద్దండి అంది. నీ దేవుని గొప్పతనం, నీ దేవుని శక్తివంతత్వం, నీ దేవుని పరాక్రమం, గమనించండి, నీ దేవుని పరాక్రమం నీ స్థితిగతుల ద్వారా లోకానికి దేవుడు వెల్లడి చేయాలని కోరుకుంటున్నాడు. ప్రతిరోజు అడుగు, బుద్ధి పుట్టిన ఒక్కరోజు కాదు, ప్రతిరోజు సూచన కనపరచయ్యా నేను నీ బిడ్డనని, సూచన కనపరచయ్యా నీ ఒక్కడే నిజమైన దేవుడని. నా జీవితంలో జరిగే ప్రతి కార్యం ద్వారా, నా పిల్లల జీవితంలో జరిగే ప్రతి కార్యం ద్వారా, నా ఉద్యోగ స్థలంలో జరిగే ప్రతి కార్యం ద్వారా ఒక సూచన కనపరచయ్యా. నన్ను చూసి అనాలి. యేసును ఆరాధించే పిల్లలు ఎప్పుడు ఎక్కడ తలగానే ఉంటారు, వీళ్ళు తోకగా ఉండరు. చూడండి, అది ప్రజల మధ్యలో ప్రచురపరచబడినట్లుగా. వచ్చే సంవత్సరం కనపరచు కాదు, ఏమంటాడు? ఈ దినం ఆ కార్యం మీ జీవితాల్లో దేవుడు చేయును గాక. అయితే గమనించండి, క్రీస్తు బలిపీఠం చేరిన తర్వాత బలిపీఠం దగ్గరకు వచ్చేటప్పుడు అది ఎద్దే. ఒకసారి నా వైపు చూడాలి. ఎవరు? కొంచెం పెద్దగా చెప్పాలరా తల్లి, భలే బాగుంది మాట. అది ఎద్దే. కానీ బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత ఎద్దులాగా బలిపీఠం ఎక్కితే కుదరదు, అది తునక కావాలి. ఎమ్మెల్యేవా? ఆదివారం మందిరానికి వచ్చావా? నీ ఎమ్మెల్యే హోదా చెప్పులు విడిచే చోట విడిచిపెట్టేశాయి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు సాధారణమైన విశ్వాసిగా, ఒక పరిచారకుడిగా బ్రతకటానికి ఇష్టపడ్డాడు. గస్టెడ్ ఆఫీసర్వా? ప్రైజ్ గాడ్. ఐపీఎస్ ఆఫీసర్వా? ప్రైజ్ గాడ్. మినిస్టర్వా? ప్రైజ్ గాడ్. హెడ్ మిస్సెస్ వా? ప్రైజ్ గాడ్. గస్టెడ్ ఆఫీసర్ హోదాలో దేవుడు ఉంచాడా? ఇంకా శిఖరాల మీద దేవుడు కూర్చోబెట్టును గాక. అయితే ఎంత గొప్ప హోదాలో నువ్వు ఉన్నా, మందిరానికి వచ్చేటప్పుడు చెప్పులు ఇడుస్తారు చూసారా? ఆ చెప్పులు ఇడిచే చోటే నీ గొప్పతనాన్ని విడిచిపెట్టి నేల మట్టుకు తగ్గించుకొని ఒక తునకలాగా మారి
చిన్నవాడిగా తగ్గించుకుని దేవుని మందిరంలో బ్రతుకు. నిన్ను నీవు తగ్గించుకునే కొలది దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఒక సూచన దేవుడు నీ బ్రతుకులో కనపరచడం ప్రారంభిస్తాడు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. తెలిసిన వాళ్ళు సమాధానం చెప్పండి, చెయ్యి ఎత్తి. నోటితో ఏం చెప్పొద్దు. తెలిసిన వాళ్ళు ఎస్ నాకు తెలుసయ్యా అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. నేను అడిగిన ఇప్పుడు చేతులు ఎత్తి అట్టు తమ్ముడా, నేను అడగలేదుగా. రైట్, చూడండి. నేను అడిగే మాట ఏంటంటే, నేను అడగబోయే మాట ఏంటంటే, స్త్రీలు కనిన వారందరిలో మిక్కిలి గొప్పవాడు ఎవరు? తెలిసిన వాళ్ళు చేతులు పైకెత్తండి. తమ్ముడా సుమన్, చప్పట్లు కొడదాం తమ్ముడికి. చేతులు ఎత్తిన వాళ్ళు అందరికీ చప్పట్లు కొడదాం. స్త్రీలు కనిన వారందరిలో ఆదాం మొదలుకొని టిల్ డేట్ ఈ రోజు వరకు స్త్రీలు కనిన వారందరిలో మిక్కిలి గొప్పవాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. సృష్టి అంతటిలో గొప్పవాడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అన్ని నామముల కంటే మహోన్నతమైనటువంటి నామం, అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామం, ఆకాశ మహాకాశాలు దాటిన అత్యున్నతమైన నామం యేసునామం. యేసుక్రీస్తు తర్వాత అంత ఘనత పొందిన వాళ్ళు ఎవరో తెలుసా? ద గ్రేట్ బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఇప్పుడు మీరు నన్ను అడగాలి, అయ్యా బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక సూచనగా దేవుడు ఎందుకు నిలవబెట్టాడు? బాప్తిస్మం ఇచ్చే యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తున్నాడు. యేసయ్య యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకోవటానికి వస్తున్నాడు. యేసు ప్రభు రాకమునిపై ఏమంటాడో తెలుసా? నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, అతని చెప్పుల వారు విప్పుటకైనా నేను యోగ్యుడును కాదు. ఒకసారి నా వైపు చూసి అందరూ పెద్దగా చెప్పండి, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, అతని చెప్పుల వారు విప్పుటకైనా నేను యోగ్యుడును కాదు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, బాప్తిస్మం ఇచ్చేవాడు గొప్పోడా, బాప్తిస్మం తీసుకునేవాడు గొప్పోడా? నేను తెలుగులోనే అడిగినట్టున్నానే. ఇది పద్మక్క, ఇది తెలుగేనా ఇంగ్లీషా? నేను అడిగే మాట ఏంటంటే, బాప్తిస్మం తీసుకునేవాడు గొప్పోడా, బాప్తిస్మం ఇచ్చేవాడు గొప్పోడా? అశోకనా, ఎవరు గొప్పోళ్ళు? ముగించుకుందాం. ఎవరు గొప్పోళ్ళు? బాప్తిస్మం ఇచ్చేవాడు గొప్పోడా, తీసుకునేవాడు గొప్పోడా? సహజంగా ఇచ్చేవాడే కదా గొప్పోడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసయ్యకి బాప్తిస్మం ఇస్తున్నాడు. యేసయ్యకి బాప్తిస్మం ఇచ్చినప్పుడు అనాలా, నేను ఎవరినో తెలుసా? యేసు ప్రభుకే చెప్పాలా? యేసు ప్రభుకే బాప్తిస్మం ఇస్తున్నా, అది మన రేంజ్ అనాలా? కానీ ఏమంటాడు తెలుసా? ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను యోగ్యుడను కాదు. ఏం అంత లోయెస్ట్ పర్సన్వా? నో. ప్రధాన యాజకుని కుమారుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఎవరు బాప్తిస్మం ఇచ్చి యోహాను? విచిత్రం, ఎవరు యోహాను? దేవుని వరప్రసాదం వలన పుట్టినవాడు. ఇన్ని గొప్ప ఆధిక్యతలున్న నేలమట్టుకు తగ్గించుకొని ఆయన చెప్పుల వారు విప్పుటకైన యోగ్యుడును కాదని ఎద్దులాంటి మనిషి తొనకగా మారాడే, నేలమట్టుకు తగ్గించుకున్నాడే. స్త్రీలు కనిన వారందరిలో మిక్కిలి గొప్పవాడిగా యోహాను నిలవబెట్టాడు. యోహాను నిలవబెట్టిన దేవుడే నిన్ను నీ పిల్లలను నిలవబెట్టునుగాక. ఆఖరి మాట, 4 తొట్ల నీళ్లు ఆ దహన బలి ద్రవ్యం మీద పోసారట. ఒకసారి ఆ మాట చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం. నాతో కలిసి చెప్పండి. కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తొనకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచున్నట్లుగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశువు మాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. నెక్స్ట్ తమ్ముడు చదువు చిన్న. నెక్స్ట్ వర్స్. పొర్లుచుండెను. ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లి పారెను. దివ్యమైన మాట. ఎన్ని తొట్ల నీళ్ళంట?
4 తొట్లు. విన్నారు కదా? 4 దేని గుర్తు తెలుసా? గుండెకు గుర్తు. ఎలా గుండెకు గుర్తు? గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? సరే, ఎన్ని కవాటాలు ఉంటాయి? అవన్నీ చదువుకుంటే ఎక్కడెందుకు కూర్చుంటామని అంటారా? 4 గదులు ఉంటాయి. హృదయపు లోతుల్లో నుంచి కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించే, అర్ధగంట ప్రార్థన చేసిన, 30 గంట ప్రార్థన చేసిన, హృదయపు లోతులో నుంచి కన్నీళ్లు విడుస్తూ బలిపీఠం పొర్లి పారేటట్లుగా, కందకము చుట్టూతా నీళ్లు నిలవబడేటట్లుగా, పొర్లి పారేటట్లుగా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయి. బైబిల్లో రాయబడిన మాట, ఏలియా ప్రార్థన చేయుచుండగా ఆకాశము నుండి అగ్ని దిగిన తోడనే బలిపశువు యొక్క మాంసం కట్టెలో కాలిపోయాయి. బలిపశువు కట్టెలో నీలో నాలో ఉన్న శరీరపు క్రియలు పరిశుద్ధాత్మ అగ్ని నీలోనికి దిగొస్తే నీలో ఉన్న శరీరపు క్రియలన్నీ కాలి బూడిదైపోవటానికి దేవుడు కృప చూపించును గాక. కట్టెలు మాంసం బూడిదవ్వటం మాత్రమే కాదు, ఆ తర్వాత అక్కడ ఏమని రాస్తుందో తెలుసా? రాళ్ళు కాలి బూడిదైపోయినాయట. ఒకసారి చెప్పండి కొంచెం గట్టిగా. అగ్నిలో బంగారం వేసాం, బంగారం కరిగిద్దా లేదా? అగ్నిలో వెండినేసాం, వెండి కరిగిద్దా లేదా? అగ్నిలో ఇనుమేసాం, ఇనుము కరిగిద్దా లేదా? అగ్నిలో రాళ్ళు వేసాం, రాళ్ళు కరుగుతాయా లేదా? కరుగుతాయా? కరగో, అగ్ని ఆరిపోతుంది. కానీ అద్భుతం తెలుసా? రాళ్ళు కూడా కరిగి బూడిదైపోయినాయట. నీ జీవితంలో కొన్ని సమస్యలు రాయిలాగా కఠినంగా జటిలంగా ఉంటాయి. ఇక నా పరిస్థితి మారదండి, బ్రతుకంతా ఈ అనారోగ్యమేనండి, బ్రతుకంతా ఈ సమస్యనండి, బ్రతుకంతా ఈ అప్పేనండి, అమ్మో ఈ సమస్య రాయి లాంటిది అని అంటున్నావా? నేను చెప్పిన 5 పనులు చేయి. ప్రజలందరూ చూస్తుండగా జటిలమైన కఠినమైన నీ సమస్యలను కూడా దేవుడు కాల్చి బూడిద చేయునుగాక. ముగింపులో రాసి ఉంటుంది, చుట్టూతో ఉన్న నీళ్లు ఆవిరైపోయాయట. ప్రారంభంలో చదువుకున్నాం కదా, నీళ్లు దేని గుర్తు? చంచలమైన మనస్సుకు గుర్తు, అటు ఇటు ఊగిసలాడే మనస్సుకు గుర్తు. బిడ్లారా, ఇంతకాలం ఇటు అటు ఊగిసలాడే మనస్సు నీలో ఉందా? అలాంటి చంచలమైన మనస్సు ఆవిరైపోయేటట్లుగా చేయగలిగిన శక్తి పరిశుద్ధాత్మ అగ్నిలో దాగి ఉంది. ఏలియా ప్రార్థన చేస్తూ ఉండగానే అగ్ని దిగొచ్చింది. ప్రజలందరూ కళ్ళారా చూశారు. మోకరించి ఏమంటారో తెలుసా? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని ఆ బలిపీఠం ఎదుట యావత్ దేశం సాగిలపడింది. నా ప్రార్థన, నా ఆశ, నేను చూస్తున్న ప్రతి అన్యజనుడు యేసుక్రీస్తే నిజదేవుడని వారి నోటితో ఒప్పుకోవాలి. అలా ఒప్పుకొనున్నట్లుగా ఒక సూచన నీ జీవితంలో జరగాలి. ఆమేన్. అందుకని ఈ మాటను పట్టుకొని ప్రతిరోజు ఎత్తిపట్టి ప్రార్థించే, నన్ను ఒక సూచనగా నిలవబెట్టవా అయ్యా, నా పిల్లలను ఒక సూచనగా నిలవబెట్టవా అయ్యా. నువ్వెంత గొప్ప దేవుడివో, నువ్వెంత శక్తి కలిగిన వాడివో, పాపిని ఎంత పవిత్రుడిగా నువ్వు మార్చగలవో, నాలో జరిగే కార్యం ద్వారా ఒక సూచనగా నిలవబెట్టవా అయ్యా అని నువ్వు ప్రభువుని అడిగితే, వచ్చే వారం కాదు, వచ్చే నెల కాదు, ఆ సూచన ఈ రాత్రి, ఈ దినమందే, ఈ మైదానంలోనే నా దేవుడు జరిగించును గాక. నాలో ఒక సూచక్రియ జరగాలని ఆశపడిన బిడ్డలు లేచి నిలబడదాం. ఎవరు అటు ఇటు చూడకుండా ఒక క్షణం 2 చేతులు పైకెత్తి ముగించుకుందాం. అందరూ 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ప్రభు తట్టెత్తి హృదయపు లోతులో నుంచి ప్రార్థన చేద్దాం. దేవా, అన్య ప్రజల మధ్యలో నా కుటుంబం ఒక సూచనగా ఉండాలి. ఇదిగో నేనును, యెహోవా నాకు ఇచ్చిన నా పిల్లలను సియోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపత్యకు యెహోవా వలన సూచనలుగా మహత్కార్యాలుగా ఉన్నామని భక్తుడైన యెషయా మాట్లాడిన మాట నా ఇంటిలో వినబడాలి స్వామి. ఒక సూచన కనపరచయ్యా. థ్యాంక్ యూ జీసస్. నా భర్త త్రాగుబోతుగా బ్రతికితే నీకు మహిమ కాదు కదయ్యా. ఆ త్రాగుబోతు భర్త విప్లవాత్మకంగా మార్చబడితే యేసుక్రీస్తు మానవ మనస్సులను విప్లవాత్మకంగా మార్చేబడిన అన్ని ప్రజలు తెలుసుకుంటారయ్యా. నా భర్తను మార్చయ్యా, నా పిల్లలను మార్చయ్యా. ఒకవేళ నీ చెయ్యి చాచే చెయ్యిగా ఉందా,
ఎక్కడికి వెళ్ళినా అప్పులు అప్పులు అప్పులు, కష్టార్జితమంతా వడ్డీ వ్యాపారస్తులు తింటూ భయంకరమైన పరిస్థితిని అనుభవిస్తున్నావా? నోరు తెరిచి ఒక మాట అడుగు, సూచన కనపరిచాయా? చాచే నా చెయ్యి ఇచ్చే చెయ్యిగా మారాలి, ఒక సూచనగా మార్చాయా? స్వరమెత్తి అడుగు, దివ్యమైన మాట. ప్రతిరోజు ఈ మాట పట్టుకొని ప్రార్థన చేయండి. ఈ పిల్లలు ఏమవుతారో, ఈ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, వీళ్ళు తోకలుగా మిగిలిపోతారేమో, కలవరంతో వచ్చావేమో. అడుగు, సూచన అడుగు, సూచన అడుగు. తలగా ఉంటేనే కదయ్యా నీకు మహిమ. నా పిల్లలు పైవారిగా ఉంటేనే కదయ్యా నీకు మహిమ. ఒక సూచన కనపరిచాయా? ఉద్యోగ స్థలాలలో నా పిల్లలను తలగా ఉంచు, నా పిల్లలను పైవారిగా ఉంచు, నీకు మహిమ కలగాలి. ఒక సూచన కనపరిచాయా? మహిమ కలిగిన రాజు ఈయన, మహిమ కలిగిన రాజు ఈయన, మనసున్న మా రాజు ఈ దేవుడు. ఎట్టి సూచిక క్రియ అయినా నీ జీవితంలో జరిగించగలడు. నోరు తెరిచి ఒక్క మాట అడుగు. ప్రపంచమంతటిని దేవుడు కదిలిస్తూ ఉంటే ఆ దేవుని కదిలించగలిగిన శక్తి నీ ప్రార్థనలో దాగుంది కదా. దేవుని హృదయాన్ని కదిలించగలిగిన శక్తి ఆ బలిపేట మీద నీళ్లు పొరిలి పారినట్లుగా నువ్వు నిలవబడిన చోట నీ కన్నీళ్లు పొరిలి ప్రవహించునుగాక. కన్నీళ్లు పొరి ప్రవహించునుగాక. ఎలుగెత్తడుగయ్యా, ఈ అన్య ప్రజల మధ్యలో నాకు సూచనగా, ఒక మహత్కార్యముగా నన్ను నా పిల్లలను నిలవబెట్టాయా అని ఆశపడిన ప్రతి బిడ్డ చప్పలు కొడుతూ ప్రభుని స్తుతించుదాం. ప్రాబ్లంతో వచ్చా, దీర్ఘకాలిక రోగంతో వచ్చా, ఈ రాత్రి యేసు నామములో అది తొలగిపోవాలి. ఈ రోజు వరకు నా చేతులు చాచే చేతులుగా ఉన్నాయి. ఒక సూచన కనపరిచాయా? చాచే ఈ చేతులు ఈ రాత్రి నుండి ఇచ్చే చేతులుగా ఈ చేతులను బలపరిచాయా? ఒక్క సూచన, ఒక్క సూచన, ఒక్క సూచన ఈ రాత్రి కనపరిచాయా? నాశపడిన బిడ్డలు మీ కుడి చేతులు పైకెత్తండి. మీ కొరకు దైవజనరాలు జ్యోతమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఆశపడిన బిడ్డలు అలాగే చేతులు పైకెత్తుంచండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకు స్తోత్రమయ్యా. మంచి దేవుడవు, చాలిన దేవుడవు యేసయ్యా. మీ వంటి దేవుడు ఈ లోకంలో మాకెవరున్నారు దేవా? మీలాంటి దేవుడు మేము కలిగి ఉండడం నిజంగా ధన్యులం, ధన్యులం, భాగ్యవంతులము యేసయ్యా. తండ్రి, ఈ రాత్రి కాలమందు మీరు తోడుకుని వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. పాటల ద్వారా మహిమ పొందారు దేవా, స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందారు యేసయ్య. తండ్రి, దైవదాసులను మరుగుపరిచి శ్రేష్టమైన వాక్కులతో మా ఒక్కొక్కరి హృదయాలను మీరు తాకినందుకై స్తోత్రం యేసయ్య. రాజా, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని దేవా మా మనస్సులో భద్రం చేసుకుని వాక్యానుసారంగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి నాయన. అయా, మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి మీరు కృప చూపమని దేవా, చంచలమైన దేవా మనస్సును తొలగించుకోవడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రత్యేకంగా తండ్రి, క్రమబద్ధమైన ఒక ఆత్మీయ జీవితం చేయడానికి దేవా మీ కృప చూపమని ప్రార్థిస్తున్నాను నాయన. అవును తండ్రి, మీరు మాకొక సూచనను మీరు చూపించమని ప్రార్థిస్తున్నాను దేవా. ఎంతమంది అయితే తమ హస్తాలు మీ వైపు చాపారో వారు ఒక్కొక్కరి జీవితంలో మీ సూచనను కనపరచమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. మీ సూచనను కనపరచమని ప్రార్థిస్తున్నాను. నిస్సహాయతలో ఉన్న బిడ్డలకు ఒక సూచన కనపరచండి. అనారోగ్యంలో ఉన్న బిడ్డలకు దేవా ఆరోగ్యం అనే సూచనను కనపరచండి నాయన. దేవా, చదువులో దేవా వెనుకబడిన బిడ్డలుగా ఉన్న వారికి దేవా జ్ఞానవంతులుగా వారిని మార్చి సూచనను చూపించమని ప్రార్థిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులలో ఉన్నటువంటి బిడ్డలను దేవా మీరు కనికరించి నాయన దేవా వారిని ఐశ్వర్యవంతులుగా చేసే సూచనను మీరు చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఎవరెవరు ఏ దుఃఖంతో ఏ బాధతో వచ్చారో నాయన, ఒంటరితనములో ఉన్న బిడ్డలను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. నిస్సహాయ స్థితిలో ఉన్న బిడ్డలను బలపరచండి. మానసిక వేదనతో ఉన్న బిడ్డలను దేవా మీరు ధైర్యపరచండి నాయన. రాజా, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం దేవా. మెట్టుకు మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డకు ఒక సూచనను మీరు చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ రాత్రి సమయమందు బిడ్డలని ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని మర్చిపోవద్దు యేసయ్యా, ఎవరిని విడిచిపెట్టొద్దు యేసయ్యా. ఈ గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని, తమ హస్తాలు చాపిన ప్రతి ఒక్కరి జీవితంలో మీ సూచనలు మహత్కార్యాలు జరిగించండి నాయన. ఒక్కొక్కరిని సూచనలుగా మహత్కార్యాలుగా మీరు చేయబోతున్నందుకై మేము స్తుతిస్తున్నాం. మీ నామమందు బిడ్డలను ఆశీర్వదించబోతున్నందుకై స్తోత్రం. మీ నామమందు ఆత్మీయులుగా తీర్చిదిద్దబోతున్నందుకై స్తోత్రం. చంచల మనస్సును తొలగించి స్థిర మనస్సును మీరు ఇస్తున్నందుకై స్తోత్రము నాయన. దేవా, క్రమబద్ధమైన ఒక జీవితం ఈనాటి నుండి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రం. మహోన్నతుడా మీకు స్తోత్రం. మీరు మహోపకారి వగు దేవుడవయ్యా, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరి పట్ల మీ ఉపకారాలు చేసి నాయన తండ్రి యెహోవాయే దేవుడు, వీరి దేవుడే నిజమైన దేవుడు, ఈ ప్రజలు ఆరాధించే దేవుడే జీవము కలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయు దేవుడని నాయన అనేకులు చెప్పుకొనగలుగునట్లుగా మీ బిడ్డల ద్వారా అనేకుల జీవితాలు కనపరచబడినట్లుగా దేవా అయ్యా, మీ బిడ్డలు తండ్రి మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండునట్లుగా యెహోవా దేవుడని నాయన అనేకులు చెప్పుకోగలిగేటట్లుగా మీ బిడ్డల జీవితాన్ని మీరు మార్చబోతున్నందుకై స్తోత్రం. ఆశ్చర్య కార్యం చేయబోతున్నందుకై స్తోత్రం. అద్భుతకరంగా మీరు నిలవబెట్టబోతున్నందుకై స్తోత్రము నాయన. వారి దుఃఖ దినములు సమాప్తము చేస్తున్నందుకై స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. అవును, మా అందరి ద్వారా మీరు మహిమ పొందాలి దేవా, మా అందరి ద్వారా మీరు కనపరచబడాలి దేవా. అయ్యా, సాతానుకు అపజయం, మీ నామానికి జయం 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 కలుగును గాక. అవునయ్యా, మీ నామానికి జయహో, మీ నామానికి జయహో. మీరు పునరుద్ధానుడవు దేవా, మా నిమిత్తమై మరణాన్ని పొందిన దేవుడవు నాయన, మరణము గెలిచి లేచిన దేవుడవు. అవునయ్యా, మా అందరి ద్వారా మీరు మహిమ పొంది ఘనత పొంది కృప చూపమని, అన్నిటికంటే ముఖ్యంగా అతి త్వరగా మీరు రానయింటున్నారు. శ్రేష్టమైన మహిమ కలిగిన రాకడ కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి. ఈ కూడికల కొరకు తమ హస్తాలు చాపిన కుటుంబాన్ని నూరంతలుగా వర్ధిల్ల చేయండి. పరిచర్య చేసిన బిడ్డలను నూరంతలుగా ఆశీర్వదించండి నాయన. ఉప్పల్లో ఉన్న మా పరిచర్యను, బ్రాంచ్ పరిచర్యను నూరంతలుగా వర్ధిల్ల చేయండి. ఆశీర్వదించి మహిమ పొందండి. మందిరానికి వచ్చిన దేవా, ఈ కూడికకు వచ్చిన ప్రతి ఒక్కరిని నూరంతలుగా మీరు ఆశీర్వదించండి. దైవజనులను దీవించండి, వారి పరిచర్యలను వర్ధిల్ల చేయండి దేవా. మెట్టుకు నాయన ప్రతి ఒక్కరిని మీ మహిమతో నింపి, మీ కృపలతో నింపి, మీ ఆశీర్వాదముతో నింపి పంపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.